బిజినెస్లో పార్ట్నర్స్ ఉన్నారు, కానీ ప్రార్థనలో మీకు భాగస్వామి ఉన్నారా అనేది ప్రశ్న. ప్రేయర్ పార్ట్నర్ ఉన్నారా, లేదా మీరు ఎవరికైనా ప్రేయర్ పార్ట్నర్ అయి ఉన్నారా అనేది ఈరోజు మన ప్రార్థన లేకపోతే మన వాక్య అంశం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి ఒకసారి, మొదటిగా ఈ ద గ్రేట్ పాల్, లేకపోతే చాలా ఉన్నతమైనటువంటి ఆత్మీయుడైన, ఎంత ఆత్మీయుడంటే అటు యూదులలోనూ ఘనుడే, ఇటు అన్యజనుల్లోనూ ఘనుడే. పెద్ద పెద్ద ఫేమస్ పాస్టర్ అని చెప్పే వాళ్ళు ఎవరన్నా ఉంటే, బిషప్ అనే వాళ్ళు ఎవరన్నా ఉంటే, లేకపోతే ఇంకేదన్నా పేరు కలిగిన పదవి కలిగిన వారు ఎవరన్నా ఉంటే, రెవరెండ్ లేకపోతే ఇంకేదన్నా ఉండనియండి, వాళ్ళందరికంటే ముందువాడు, వాళ్ళందరికంటే గొప్పవాడు పౌలు. అంత గొప్ప ఆయన. ఒకవేళ యూదుల భాషలో మాట్లాడమనుకోండి, హెబ్రీయుడు, బెన్యామీను గోత్రికుడు, అబ్రహాము సంతతివాడు, దేవుని వాక్య విషయంలో ధర్మశాస్త్ర విషయంలో అనింద్యుడు, అంతేకాకుండా ధర్మశాస్త్ర విషయంలో ప్రవీణుడు, అన్నీ తెలిసినవాడు, వాక్యం బాగా తెలిసినవాడు. అనింద్యుడు అంటే ఇదిగో ఇక్కడ నువ్వు ఈ తప్పు చేసావని లోపం ఏది కనుగొనలేము, అలాంటి వ్యక్తి ఆయన. అంత వ్యక్తిత్వం కలిగినటువంటి ఆ స్థాయి వాడు ఏమడుగుతున్నాడు? సహోదరులారా అనండి, కొంచెం గట్టిగా, కొంచెం గట్టిగా అడగండి. సహోదరులారా నా కోసం ప్రార్థన చేయండి. ఓకే, సహోదరులారా నా కోసం ప్రార్థన చేయండి అని పలకడానికి ఆయనకు లేని సిగ్గు, లేకపోతే ఆయనకు లేని మొహమాటం, ఆయనకు లేనటువంటి మనకెందుకు అనేది మన ప్రశ్న. ఈరోజు మనం ఆలోచించబోయే విషయం. జస్ట్ నేను డీప్ సబ్జెక్ట్ ఏం మాట్లాడట్లేదు, కానీ ఏదో లోతైనటువంటి ఇంకేదో విషయాలు నేను మాట్లాడట్లేదు, కానీ ఈరోజు నేను జ్ఞాపకం చేయబోయే విషయం ఏంటంటే, చాలా స్పష్టంగా ఒక ఛాలెంజింగ్ క్వశ్చన్తోని, ఒక ఛాలెంజింగ్ విషయము, ఆత్మ సంబంధమైనటువంటి స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఉన్నాయి. వాక్య ధ్యానము, పాటలు, ఆరాధన, పాటలు పాడడం, స్తుతి చెల్లించడం, ఆరాధించడం, తర్వాత ఇలాంటి విషయాలు అనేకములు మన మధ్యలో ఉన్నాయి. స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చాలా ఉన్నాయి. చారిటీ వర్క్ చేయడం, లేకపోతే ఎవరైనా సరే ఇబ్బందుల్లో ఉంటే వారిని ఆదుకోవడం, ఆదరించడం, దర్శించడం, లేకపోతే రోగుల కోసం ఇవన్నిటికంటే గొప్ప స్పిరిచువల్ ప్రాక్టీస్ ఏదైనా ఉందంటే దట్ ఈస్ బీయింగ్ ఎ పార్ట్నర్ ఇన్ ప్రేయర్. ప్రార్థన భాగస్వామిగా జీవించడం అనే స్పిరిచువల్ ప్రాక్టీస్కి మించిన ప్రాక్టీస్ ఇంకోటి లేదు. ఇంకోటి, ప్రార్థన భాగస్వామ్యాన్ని అడగడం, కోరుకోవడం, వేడుకోవడం, లేదా బ్రతిలాడుకోవడం అంటాం. ఏ తప్పు లేదు. నా కోసం ప్రార్థన చేయండి అనండి ఒకసారి మాట. ఇంతకీ ప్రార్థన చేయకపోవడానికి చెయ్యండి అని అడగకపోవడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? మీకు తెలిసినవి చెప్పండి, 4-5. 1-2 కాదు, 4-5 చెప్పండి. సిగ్గు, ఇందాక అనుకున్నాము, సిగ్గుపడతాం కాబట్టి తెలిస్తే ఏమనుకుంటారో, నా కోసం ప్రార్థన చేయండి అని నేను చెప్పుకుంటే నన్ను తక్కువ చేస్తారేమో, నన్ను తక్కువ అనుకుంటారేమో, నాకు లేదని ఎవరైనా ఫీల్ అవుతారేమో. బాగా వినండి ఒకసారి, ఇంకో మాట చెప్తాను ఇక్కడ. ఒకవేళ పబ్లిక్గా సంఘానికి సంబంధించిన సేవకుడికో సేవకురాలకో, లేకపోతే ప్రేయర్ పార్ట్నర్, లేకపోతే ప్రేయర్ వారియర్స్ అంటాం, లేకపోతే ప్రార్థన గుంపు, లేకపోతే ప్రేయర్ టవర్ అంటాం చూసారా, ప్రేయర్ లైన్, అక్కడికి వెళ్ళి ఇదిగో ఈ మా ప్రేయర్ పాయింట్ ప్రార్థన చేయండి అని చెప్పామనుకోండి, చెప్పకపోవడానికి కారణం ఏంటంటే, చెప్తే వీళ్ళెక్కడ పబ్లిసిటీ చేసేస్తారేమో, అందరిలో పెట్టేస్తారేమో, భయం. అవునా కదా? ఉండదా? అందరిలో పెట్టేస్తే, పాస్టర్ గారు గట్టిగా అందరిలో మైక్లో చెప్పేస్తే, నేనేమో అందుకని ఏం చేయాలంటే, ప్రేయర్ పాయింట్ ఇచ్చేటప్పుడు ఓ స్టార్ పెట్టి చెప్పాలి, ఇది ప్రైవేటు, దయచేసి పబ్లిక్ చేయకండి, దీని గురించి అక్కడ మాట్లాడొద్దు అని చెప్పండి. మీ ప్రైవసీ కాపాడబడుతుంది, మీ ప్రైవసీకి ఎలాంటి డోకా లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సరే, చూద్దాం ఒకసారి ఈ విషయాన్ని మనం ఎందుకు అర్థం చేసుకోవాలి, ఇది ఎంత ప్రాముఖ్యమైందో గమనించండి ఒకసారి. ఈరోజు నేను ఒకే ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే, అంత గొప్ప ఆయన ఓన్లీ తెస్సలోనిక సంఘానికి రాస్తూ, సహోదరులారా మా కోసం, ఇక మీరు లాస్ట్ దాకా ఆ మాట అంటూ ఉండాలి. నేను సహోదరులారా అంటాను, తర్వాత ఏమనాలి మీరు? కొంచెం గట్టిగానండి. ఈసారి నేను గట్టిగా అనకూడదు, అనమని చెప్పకూడదు. ఓకే,
నేను ఆ మాట అన్నప్పుడు అంతా మొత్తం లాస్ట్ దాకా వస్తుంది అది. సహోదరులారా, అలాగే అదే టోన్ మెయింటైన్ చేయండి. తర్వాత కొన్ని వచనాలు మీకు ఫాస్ట్గా జ్ఞాపకం చేస్తాను, చూడండి ఒకసారి. మొదటిగా 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం చదువుతాము. 11 దాకా చదవాలి మనం, 8 నుంచి 11 దాకా. ఇది ఇందాక చదివింది ఎక్కడ? తెస్సలోనికాకి పౌలు రాసిన పత్రిక. పౌలు తెస్సలోనికా సంఘానికి రాసిన పత్రిక అది. ఇప్పుడు 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 8 నుంచి చదువుదాం. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గురించి, ఒక సమస్య గురించి ఉత్తరంలో రాస్తూ చెప్తున్నాడు. ఆసియాలో మాకు సమస్య వచ్చింది, మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు, అందరికీ చెప్పేస్తున్నాను. ఏంటంటే అదేదనగా మేము బ్రతుకుదుము అనే నమ్మిక లేకుండుటనట్లు మొత్తం పోయింది. మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతేమి. మాకు శక్తికి మించిన భారం ఉంది, దాంట్లో కృంగిపోయాం మేము చాలా. తర్వాత మరియు మృతులను లేపు దేవుని అందే గాని. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు చచ్చిపోతాం మేము ఇంకా, ఎందుకంటే మాకు నమ్మకం లేదు బతుకుతామని ఆయన చెప్తున్నాడు. మేము బ్రతుకుతామని నమ్మకం లేదు, మృతులను లేపే పునరుత్థాన శక్తి. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు చనిపోయాక మృతుల పునరుత్థానం అప్పుడు చూసుకుందాం, అప్పుడు లేస్తాం, దేవుడు అప్పుడు లేపుతాడు అనే విశ్వాసం తప్ప ఇప్పుడు బ్రతుకుదాం అనే నమ్మకం లేదట ఆ టైంకి. అర్థమైంది కదా? దేవుడు ఇప్పుడు బ్రతికిస్తాడు అనేది పాయింట్ కాదు అక్కడ. అందరు వింటున్నారు కానీ మాట్లాడేది. పౌలు ఏమంటున్నాడంటే మాకు సమస్య వచ్చింది, మాకు ఇబ్బంది కలిగింది. అది ఎలాంటి ఇబ్బంది అంటే మేము బ్రతుకుదుము అన్న ఆశ కానీ మేము బ్రతుకుదామనే నమ్మకం కానీ మాకు లేదు. కానీ పునరుత్థానంలో దేవుడు లేపినప్పుడు అప్పుడు లేపే దేవుడు అనే ఆ ఒక్క విశ్వాస నిరీక్షణ తప్ప ఇంకేం లేని టైంలో చదవండి. మాయందు మేము నమ్మిక ఎంచుకుంటున్నట్లు మరణమగుదుము, నిశ్చయముగా మా మట్టుకు మాకు కలిగి ఉండెను. మరణమగుదుమని మా మట్టుకు మేము అనుకున్నామా? తర్వాత ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మను తప్పించి, అయితే ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మను తప్పించను. తర్వాత ఇక ముందుకు కూడా తప్పిస్తాడు. తర్వాత మరియు మా కొరకు ప్రార్థన చేయడం ఎందుకు తప్పించబడి బ్రతికించబడ్డామంటే మా కొరకు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి. కంటిన్యూ. మీరు కూడా సహాయము చేయుచుండగా, ప్రార్థన చేస్తూ మీరు మాకు సహాయం చేస్తున్నారు. ఏ సంఘం ఇది? ఓ కొరింథీ సంఘస్థులారా, ప్రార్థన చేస్తూ మీరు మాకు సహకరించారు కాబట్టి బ్రతుకుదుమని ఆశ లేనప్పుడు, బ్రతికించబడతామని నమ్మకమే లేనప్పుడు అప్పుడు కూడా దేవుడు మమ్మల్ని రక్షించాడు. కారణం ఏంటంటే మీ ప్రార్థన సహాయమే. కంటిన్యూ. ఆయన ఇక ముందుకును మమ్మను తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాము. అందువలన అనేకుల ప్రార్థన ద్వారా మాకు కలిగిన ఈ కృపావరము కొరకు అనేకుల చేత కృతజ్ఞతాస్తుతులు చెల్లించబడును. చూడండి ఒకసారి పౌలు ఏమంటున్నాడు ఇక్కడ కొరింథీ సంఘంతో. ఇందాక తెస్సలోనికా సంఘంతో మాట్లాడిన మాట, సహోదరులారా, ఎక్కడ పోయారు అందరూ? సహోదరులారా అని అన్న పౌలు గారు ఇక్కడ ఎవరు? ఏ సంఘం ఇది? కొరింథీ సంఘంతో మాట్లాడుతూ మీరు మా కోసం ప్రార్థన చేసి సహకరించారు. నాకు ఈరోజు మేము బ్రతుకున్నామంటే మేము చాలా గొప్ప ఆత్మీయులం కాబట్టి, ప్రవక్త అపోస్తలని స్థాయి వాళ్ళం కాబట్టి అవన్నీ కాదట. ఏమంటున్నాడు అక్కడ క్లియర్గా, డైరెక్ట్గా, స్ట్రైట్గా మీ ప్రార్థన సహాయం సహకారం ఉంది కనుకనే మేము ఈరోజు బ్రతుకున్నాం. మీకు విషయం ఏంటంటే ఎవరి కోసం ఎవరన్నా ప్రార్థన చేస్తే, ఇప్పుడు ఎవరో వచ్చి ఉద్యోగం కోసం ప్రార్థన చేయండి అన్నారు, ప్రార్థన చేసాం, ఉద్యోగం వచ్చింది. తెలిసిన తర్వాత ఏం చేస్తాం? ప్రార్థన చేసిన వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? కృతజ్ఞత చెల్లించకుండా ఆగుతారా? అమ్మా నేను ప్రార్థన చేశాను, దేవుడు విన్నాడు, దేవునికి వందనాలని చెప్పి కృతజ్ఞత చెల్లించకుండా ఉండలేం కదా. అందుకని అదే మాట రాస్తున్నాడు అక్కడ. అనేకులు ప్రార్థన చేశారు, ఆ ప్రార్థనకి జవాబు దొరికింది కాబట్టి అనేకులు కృతజ్ఞత చెల్లించబడును. అనేకుల ద్వారా కృతజ్ఞత చెల్లించబడే విధంగా మీ ప్రార్థన సహకారం ఇక ముందు కూడా మాకు ఉండాలి అని అడుగుతున్నాడు. సహోదరులారా,
కొంచెం ఉండండి ఇక్కడ సహోదరులారా. రైట్, దేవునికి స్తోత్రం. ఇంకొక సంఘానికి వెళ్దాం ఒకసారి. ఇది కొరింథీ సంఘానికి సంబంధించిన విషయం. ఇప్పుడు కొలస్సీ సంఘానికి వెళ్దాం. 4వ అధ్యాయం 3వ వచనం. కొలస్సీ పత్రిక, కొలస్సీ సంఘము, వీళ్ళ గురించి ఏం రాస్తుందో చూడండి ఒకసారి. ప్రార్థన యందు నిలకడగా ఉండి. ఓ కొలస్సీ సంఘస్థులారా, ప్రార్థన యందు కన్సిస్టెంట్, నిలకడగా ఉండండి. ఏదో ఒక రోజు 2 రోజులు చేసి ఆపేయకండి. నిలకడగా ఉండండి. కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండండి. మరియు నేను బంధకములలో ఉంచబడినప్పుడు క్రీస్తు మర్మమును గూర్చి, ఓకే, నేను బంధకంలో ఉంచబడిన క్రీస్తు మర్మం ఏదైతే ఉందో నేను బోధింపవలసిన విధముగానే ఎలా బోధించాలో అదే పద్ధతిలో బోధించడం కోసం ఆ మర్మమును వెల్లడిపరచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించుడి. అనండి గట్టిగా మాట, లాస్ట్ మాట ఇంకోసారి గట్టిగా, మా కొరకు ప్రార్థన చేయండి. సహోదరులారా, మా కోసం ప్రార్థన చేయండి అనాలి. సో ఇక్కడ కొలస్సీ సంఘంతో ఏమంటున్నాడు తెలుసా? నేను బంధకాల్లో ఉన్నాను. బంధకాల్లో ఉండటానికి కారణమైనటువంటి ఒక క్రీస్తు మర్మం నాకు మాత్రమే బోధించబడింది, నాకు మాత్రమే బయలుపరచబడింది. క్రీస్తును గూర్చినటువంటి సువార్త మర్మము పౌలుకి ప్రత్యక్షపరచబడింది. ఆ ప్రత్యక్షపరచబడినటువంటి మర్మాన్ని ఉన్నట్టుగా చెప్పేటట్టు, అన్నీ ఉన్నట్టు మాట్లాడలేము. అర్థమైతేగానే మాట్లాడేది, అన్నీ ఉన్నట్టు చెప్పలేము, చాలా కష్టం, తట్టుకోలేరు. అది వినాలి. ఎవరికి చెప్పగలం అంటే వినే వాళ్ళకి ఏదైనా చెప్పగలం. ఆ వినటానికి ఒక ఓపెన్ డోర్ ఉండాలి, వినే బుద్ధి ఉండాలి, వినగలిగిన మనస్సు ఉండాలి, అందుకని ఏమంటున్నాడు అక్కడ? అనుకూల సమయం మాకు కావాలి, అనుకూలమైన సమయం ఉండాలి. ఇంగ్లీష్లో ఏముందమ్మా ఒకసారి చూడు ఒకసారి. Be earnest and unveiled and steadfast in your prayers. Being alert and intent in your praying with thanksgiving. Behave yourself wisely, living prudently and with decision in your relations with those of the outside world, making the very most of the time and seizing the opportunity. 3 లేదా 2 ఉందా 5 ఉందా? ఓకే సరే, ఇంగ్లీష్ బైబిల్ తీసి చదవమా. Continue in prayer and watch in the same with thanksgiving. Withheld prayer also for us, that God would open unto us దేవుడు మా కోసం ఓపెన్ డోర్, a door of utterance. ఓకే, ఆ ఓపెన్ డోర్ అంటే నేను వెళ్ళి స్వార్థ చెప్పాలంటే ద్వారం తెరవబడి ఉండాలి. ఆ ద్వారం తెరవబడాలంటే మీరు ప్రార్థన చేయాలి. సహోదరులారా మా కోసం ప్రార్థన చేయండి. ఎందుకు ప్రార్థన చేయండి? ఇందాకేం చదువుకున్నాం? కొరింథీ సంఘంలో దేని గురించి మాట్లాడుకున్నామా? మర్చిపోయాం. మేము మరణకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు, మా మీద మాకే నమ్మకం లేనప్పుడు కూడా మీ ప్రార్థన సహాయాన్ని బట్టి మేము తప్పించబడ్డాం, ఇక ముందు కూడా తప్పించబడతాం. నా కోసం ప్రార్థన చేయండి. కొలసీ సంఘంతో ఏమని రాస్తున్నాడంటే, మేము వాక్యము సువార్త మర్మాన్ని ఉన్నట్టుగా ప్రకటించడం కోసం అనుకూలమైన సమయం కావాలి. ఆ సమయం కావాలంటే మీరు ప్రార్థన చేస్తే దేవుడు మా కోసం డోర్ తెరుస్తాడు. మీరు ప్రార్థన చేస్తే దేవుడు మాకు సమయాన్ని అనుకూలపరుస్తాడు. అనుకూల సమయంలో అనుకూలమైన మాట మాట్లాడాలి. రాంగ్ టైంలో రాంగ్ మాటలు మాట్లాడొద్దు. ఓకే, అందుకనే రైట్ టైం రైట్ ప్లేస్ అంటాం. అనండి ఒకసారి మాట. ఓకే, రైట్ టైంలో రైట్ ప్లేస్లో ఉండాలి. తర్వాత రైట్ వర్డ్ బయటికి రావాలి. అందుకే సమయానుకూలంగా మాట్లాడడం, కృపాసహితమైన వచనం ఉండడం అంటాం. సో రాంగ్ టైంలో రాంగ్ మాట మాట్లాడద్దు. ఓకే, చనిపోయిన ఇంటికి వెళ్ళి అందరూ చచ్చిపోతారు అనకూడదు. అర్థమైంది కదా? అందరూ చచ్చిపోతారు పోయాడని ఊరికే అనే మాట కాదు అది. ఆ టైంలో అది నిజమై ఉండొచ్చు కాక, అది అనుకూలమైనటువంటి మాట కాదు అది. అలాంటివి చాలా ఉంటాయి. అయితే విషయం ఏంటంటే, దేవుని సువార్త మర్మము, క్రీస్తు సువార్త మర్మం కూడా సరైన సమయంలో సరైనటువంటి విధానంలో ప్రకటించడం కోసం అనుకూల సమయం కావాలంటే సహోదరులు మా కోసం
ప్రార్థన చేయాలి. ఎంత గొప్ప గనుడన్న అయిండొచ్చుగాక పౌలు ఆయన కోసం ప్రార్థించేవారు ఉన్నారు. ఆ ప్రార్థించే అదే అందుకని చిన్న చిన్న వ్యక్తులు సహోదరులు అందరినీ కోరుకుంటున్నాడు, మా కోసం మీరు ప్రార్థన చేయండి. ఒకటి మేము ఇబ్బందిలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, మరణకరమైనటువంటి మరణాపాయంలో ఉన్నప్పుడు, మా మీద మాకే నమ్మకం లేనప్పుడు కూడా మేము తప్పించబడ్డాం. కారణం ఏంటంటే మీరు ప్రార్థన చేశారు, ఇంకా చెయ్యండి. ఇక్కడ మాట్లాడుతున్నాడు క్రీస్తు మర్మం ఉన్నట్టుగా ప్రకటించడం కోసం, అనుకూల సమయము, ఓపెన్ డోర్, ద్వారములు తెరవబడ్డం కోసం ప్రార్థన చేయండి. అంటే ఏం చేస్తున్నామంటే ప్రేయర్ పార్ట్నర్స్ని, అనగా నా కోసం పనిచేసే, నేను చేసే పనికి ఒక పార్ట్నర్షిప్ని పెట్టుకుంటున్నా. చాలామంది పార్ట్నర్షిప్తో వ్యాపారం చేయడం చేయరు. పార్ట్నర్షిప్ని ఇష్టపడం. ఎందుకు తెలుసా? చెప్పండి అమ్మా. అంత ఆలోచన లేదమ్మా. లాభాలు ఒకరే తీసుకుందాం అంత ఆలోచన లేదమ్మా. ఇంకా చెప్పండి. ఎక్కడ చెప్పాలి, ఎక్కడన్నా తేడాలు వస్తాయేమో భయం, ఎక్కడన్నా తేడాలు వస్తాయేమో, కలిసి పని చేయలేమేమో, మధ్యలో విడిపోవడం కంటే ముందే విడిగా ఉండడం మంచిది కదా, ఒంటరిగా ఉండడం మంచిది కదా, అందరిలో కలిసి ఇబ్బంది పడే కంటే ఒంటరిగా ఉండడం మంచిది కదా. ఇది మానవ కామన్ ఒపీనియన్ అది. కానీ విషయం ఏంటంటే ప్రార్థనలో అలాంటి వ్యాపారం చేయలేము. వి నీడ్ పార్ట్నర్స్. ప్రార్థన భాగస్వాములు ఉండాలి. అలాగే నువ్వు ఎవరికో భాగస్వామి అయి ఉండాలి. దీన్ని ఒక పనిగా పెట్టుకోవడం అంతేకాదు, దీన్ని ఒక హ్యాబిట్, ఒక అలవాటుగా మార్చుకోవడం గురించి మాట్లాడుతున్నాను ఈరోజు. ఓకే, ఎన్ని సంఘాలు మాట్లాడడం ఇప్పటిదాకా? తెస్సలోనిక సంఘం అయిపోయింది, కొరింథీ సంఘం అయిపోయింది, కొలస్సీ సంఘం. ఇంకో సంఘానికి వెళ్దాం, చదువుదాం ఒకసారి. కొలస్సీ సంఘం, హెబ్రీ పత్రిక చదువుదాం ఒకసారి, లేకపోతే రోమీలకు రాసిన పత్రిక చదవండి ఒకసారి. రోమా సంఘం 15వ అధ్యాయం 30వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 30వ వచనం. సహోదరులారా, నేను యూదయలోనున్న అవిధేయుల చేతిలో నుండి యూదయలో ఉన్న అవిధేయుల చేతిలో నుండి తప్పించబడి యెరూషలేములో నేను చేయవలసిన ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లు, నేను చేసే పరిచర్య పరిశుద్ధులందరికీ ప్రీతికరమై ఉండేటట్టుగా నేను దేవుని చిత్తం వలన సంతోషంతో మీ యొద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందునట్లు మీరు నా కోసం దేవునికి చేయు ప్రార్థనల యందు నాతో కలిసి పోరాడవలెనని అనండి గట్టిగా, నాతో కలిసి పోరాడవలనని మన ప్రభువైన యేసుక్రీస్తును బట్టి ఆత్మ వలని ప్రేమను బట్టి మిమ్మును బ్రతిమలాడుకుంటున్నాను. మిమ్మల్ని ఏమని బ్రతిమలాడుకుంటున్నాం? సహోదరులారా, అందరు వెళ్ళిపోయారు మళ్ళీ. సహోదరులారా, మా కోసం ప్రార్థన చేయండి అని బ్రతిమలాడుకుంటున్నాం. బ్రతిమలాడుకోవడమే కాదు, ఇంకో మాట కూడా దాస్తుంది అక్కడ, మాతో కలిసి పోరాడండి. మేము పోరాడుతున్నాం. ఆయన అంట యూదయలో కొంతమంది అవిధేయుల మధ్యలో బంధించబడి ఉన్నాడని రాస్తుంది. యూదయలో అవిధేయుల చేత నేను బంధించబడి ఉన్నాను. ఏమండి అర్థమవుతుందనే మాట్లాడేది? ఎవరితో, ఏ సంఘం ఇది? రోమా సంఘానికి రాస్తూ చెప్తున్న మాట ఏంటంటే, యూదయలో మేము అవిధేయుల మధ్య చిక్కుబడి ఉన్నాం, ఈ అవిధేయుల నుంచి విడిపించబడాలి. తరువాత యెరూషలేములో మేము చేయవలసినటువంటి దేవుని ఏర్పాటు చొప్పున చేయవలసిన పరిచర్య ఉంది. ఆ పరిచర్య చేయడం కోసం నేను ఇక్కడి నుంచి అక్కడికి మీ దగ్గరికి వచ్చి విశ్రాంతి తీసుకోవడం కోసం మాతో కలిసి ప్రార్థనలో మీరు ఏం చేయండి అన్నది గట్టిగా, పోరాడండి అని మిమ్మల్ని ప్రేమను బట్టి ఏం చేస్తున్నాను? బ్రతిమలాడుకుంటున్నాను. ఓకే, అనండి ఒకసారి అన్నమాట. ఓకే, సహోదరులారా మా కోసం ప్రార్థన చేయండి అని చెప్పడం కాదు, అనడం కాదు, అడగడం కాదు. ఏం చేస్తున్నాడు ఈయన? బ్రతిమలాడుకుంటున్నాడు. చెయ్యకపోతే ఏం చేయాలి? 4 దెబ్బలు వేయొద్దు. ఎందుకు చేయలేదని తిట్టొద్దు. ఏం చేయాలి మరి?
బ్రతిమలాడుకోవాలి. నాకు బ్రతిమలాడుకోవడం అంటే ఏంటో చెప్పండి, చాలా నార్మల్గా మాట్లాడుకుందాం. బ్రతిమలాడుకోవడం అంటే ఏంటి? బ్రతిమలాడుకోవడం అంటే తెలుసుగా, దేనికోసం? తగ్గింపుతో, విధేయతతో, ప్లీజ్ ప్లీజ్ అని బ్రతిమలాడుకోవడం. దయచేసి నా కోసం ప్రార్థన చేయండి, సహోదరులారా మా కొరకు ప్రార్థన చేయండి అని. ఇది అడిగేది కాదట, రిక్వెస్ట్ కాదు. ఓకే, బ్రతిమలాడుకోవడం ఇంకా చాలా లోయెస్ట్. ఓకే, బ్రతిమలాడుకుంటున్నానని చెప్తున్నాడు. ప్రేమను బట్టి బ్రతిమలాడుకుంటున్నాను, ప్రేమతో మీరు దయచేసి ప్రార్థన చేయండి అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ. గమనించండి ఒకసారి, హూ ఈజ్ యువర్ ప్రేయర్ పార్ట్నర్? నీ ప్రేయర్ పార్ట్నర్ ఎవరు? ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఓకే, ఆత్మీయులు ఉంటారు కదా మనతో పాటు, ఆ వ్యక్తితో నువ్వు ఇద్దరు కూర్చొని ఫోన్లో అన్నా చేయండి, పర్సనల్గానే చేయండి, లేకపోతే ఎదురెదురు కూర్చొనన్నా చేయండి, మోకరించన్నా చేయండి. బట్ ఏదేమైనా సరే రోజుకోసారి, 2 రోజులకోసారో ఒక ఫ్రీక్వెన్సీ, ఒక కన్సిస్టెన్సీ పెట్టుకొని, ఒక 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 ఫ్రీక్వెంట్ టైం పెట్టుకొని ఒకరితో కూర్చొని ప్రార్థన చేయడం గురించి ఈరోజు నేను మాట్లాడుతున్నాను. ప్రార్థన భాగస్వాముల గురించి నేను మాట్లాడుతున్నాను. పార్ట్నరింగ్ ఇన్ ప్రేయర్ గురించి మాట్లాడుతున్నాను. ఈ మాటల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పటిదాకా మనము 4 సంఘాల గురించి మాట్లాడుకున్నాం. ద గ్రేట్ పౌలు, హెబ్రీయుడు అనబడుతున్న పౌలు, అబ్రహాము సంతతి వాడైనటువంటి పౌలు, అంతేకాదు బెన్యామీను గోత్రంలో పుట్టిన ఇశ్రాయేలీయుడు, ధర్మశాస్త్ర విషయంలో చాలా ట్రైన్డ్ పర్సన్, ప్రవీణుడు, తర్వాత పరిసయుడు. ఆయన ఒక పరిసయుడు అనగా చాలా జ్ఞానం కలిగిన వాడు అని అర్థం. తర్వాత చాలా ఉన్నత స్థాయి వ్యక్తిత్వము, తర్వాత ఉన్నత స్థాయి పొజిషన్ కలిగిన వాడు. అలాంటి ఆయన ఒక సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులతో మాట్లాడుతూ, సహోదరులారా మా కోసం ప్రార్థన చేయండి అంటున్నాడు. ఆ ప్రార్థనని ఎలా చెప్పబడుతుందో, ఏమని చెప్పబడుతుందో మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గుర్తుంటాయి కానీ, గుర్తుంటాయా? మొదటిది ఏం మాట్లాడుకున్నాం అనంటే ఒకసారి గట్టిగా, 4వది వచ్చేసరికి 1వది వెళ్ళిపోయింది అనొద్దు. చెప్పండి. మా కోసం ప్రార్థన చేయండి తెస్సలోనికే సంఘం. తర్వాత 2, మరణం నుంచి మమ్మల్ని మేము తప్పించబడ్డాం. మా మీద మాకే నమ్మకం లేనప్పుడు తప్పించబడ్డామంటే ఇట్ ఈస్ జస్ట్ బికాజ్ ఆఫ్ యువర్ ప్రేయర్. మీ ప్రార్థన వల్లనే మేము తప్పించబడ్డాం. ఎవరది? ఏ సంఘం? కొరింథీ సంఘం. తర్వాత కొలసీ సంఘం. క్రీస్తు మర్మం ఉన్నట్టుగా ప్రకటించడం కోసం, మా కొరకు తెరవబడిన ద్వారం, అనుకూల సమయం కోసం మీరు ప్రార్థన, నిలకడ ప్రార్థన చేయండి. కన్సిస్టెంట్గా, ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉండండి, ఆపేయకండి మధ్యలో అని చెప్పబడుతూ ఉంది. రైట్. తర్వాత నెక్స్ట్, తర్వాత ఏ సంఘం? రోమా సంఘానికి చదువుకున్నాం. రోమీలకు రాసిన పత్రిక. అక్కడేమని రాస్తుంది? నాతో కలిసి పోరాడండి, నేను అవిధేయుల మధ్య బంధించబడి ఉన్నాను. మీకు ఏదన్నా బంధకాలు ఉంటాయి, మీకు ఏదన్నా ఇబ్బంది ఉంటాయి, ఏం చేయాలి తెలుసా? మీరు ఒక్కరు పోరాడకండి, ఒక పార్ట్నర్ని పెట్టుకోవాలి. ఏం చేయండి? మీరు ఏదన్నా బంధకాల్లో ఉంటే, ఎక్కడన్నా బంధించబడి ఉంటే, దేవుని చిత్తం ఇంకోవైపుకి ఆకర్షిస్తూ ఉంది, బట్ నేనేమో అవిధేయుల మధ్య బంధించబడి ఉన్నప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఈ అవిధేయులతో పోరాడతావా? ఈ అవిధేయులతో నువ్వు పోరాడే కంటే ఈ పోరాటాన్ని స్పిరిచువల్ వార్ఫేర్ అనగా ఆత్మ సంబంధమైన పోరాటం చేసే విధంగా ఒక ప్రేయర్ పార్ట్నర్ని కలుపుకోండి. ఒక చేయి పట్టుకొని నీకోసం ప్రార్థన చేసి నిన్ను అర్థం చేసుకునే ఇంకో వ్యక్తి దగ్గరికి వెళ్ళండి. ఆ వ్యక్తితో కూర్చొని నా కోసం నువ్వు ప్రార్థన చేయి. ప్రార్థన కాదు, నాతో కలిసి పోరాడాలి. నేను ఒక్కడిని పోరాడలేను, నాతో కలిసి పోరాడుదురా అని ఏం చేయాలట? రండి నాతో కలిసి ఫైటింగ్ చేద్దాం రండి. మేము ఫైటింగ్కి వెళ్తున్నాం, మాకు ఫైటింగ్ ఉంది, మాకు చాలా పెద్ద యుద్ధాలు ఉన్నాయి. ఆ యుద్ధం చేయడానికి నువ్వేం చేయాలంటే నాతో కలిసి యుద్ధం చేద్దాం రండి అని ఏం చేయాలి? బ్రతిమలాడుకుంటారు. ఇది రోమా పత్రిక. ఇక హెబ్రీ పత్రిక చదువుతాం ఒకసారి. హెబ్రీలకు రాసిన పత్రిక, ఎఫెసీ సంఘం చదువుతాం. సరే, హెబ్రీ పత్రిక వెళ్దాం. 13వ అధ్యాయం 18వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక అంటే
హెబ్రీలై ఉండి మెస్సయాను క్రీస్తును నమ్ముకున్నటువంటి వారికి పౌలు ఈ పత్రిక రాస్తూ ఉన్నాడు. తెలుగులో అయితే మనకి క్లియర్గా అపోస్తలుడైన పౌలు రాసిన అని రాస్తుంది. పౌలు మొత్తం క్రొత్త నిబంధనలో ఎన్ని రాశారు పుస్తకాలు? 13 14 14 హెబ్రీ పత్రిక కలుపుకొని కదా, తప్ప ఏమైందమ్మా? తప్ప రైటా? హెబ్రీ పత్రిక తీస్తే 13 కదా, తప్ప? మీరు చూసే చూపులు చూస్తే నాకు భయం వేస్తుంది. ఓకే, సో 14 పత్రికల్లో ప్రతి దాంట్లో ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే మా కోసం ప్రార్థన చేయండి. చాలాసార్లు ఈ ప్రార్థన అనే దాన్ని నిర్లక్ష్యం చేస్తాం. నా కోసం ప్రార్థన చేయడానికి చెప్పడానికి మొహమాట పడతాం, సిగ్గుపడతాం, లేకపోతే ఏదో అవమానంగా ఫీల్ అయిపోతాం. ప్రార్థన చేయమంటే నన్ను తక్కువ చూస్తారేమో, నాకు లేదనుకుంటారేమో, నా వల్ల కాదనుకుంటారేమో. నో, అందరికీ చెప్పుకోకపోవచ్చు కాక కలిసి పోరాడడానికి యూ నీడ్ అ ప్రేయర్ పార్ట్నర్. ఎవరన్నా ఒక్కరిని పెట్టుకోండి, ఒక మంచోడిని చూసి పెట్టుకోండి, మంచి ఆత్మీయని చూసుకొని ఒక్క 15 నిమిషాలు ప్రార్థన చేయండి రోజుకి. నా కోసం నువ్వు ప్రార్థన చేయి, నీకోసం నేను ప్రార్థన చేస్తానని కూర్చోండి. దీన్ని ప్రాక్టీస్ చేసి చూడండి అని ఛాలెంజ్ చేస్తున్నాను ఈ రోజున. నేను సంఘం అంతటిని ఈ విషయంతో ఛాలెంజ్ చేస్తున్న విషయం ఇది. ఈ పోరాటము నీ ఒక్కని పోరాటం కాదు. నీ పోరాటంలో నీకు కావాల్సింది శక్తి, బలము, ఆయుధాలు కాదు. ఒక్క పార్ట్నర్ చాలు. నిన్ను కవర్ చేసే ఒక్క పార్ట్నర్ చాలు. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? నిన్ను ప్రార్థనతో కప్పి ఉండే ఒక్క పార్ట్నర్ ఉంటే చాలు, నువ్వు పోరాడవచ్చు. నాతో కలిసి పోరాడడం కోసం రండి అని బ్రతిలాడుకునే ఒక పార్ట్నర్ని తయారు చేసుకోగలగాలి. ఇండివిజువల్ ఫైటింగ్ కుదరదు సంఘంలో. సమాజంలో మనం ఇండివిజువల్గా ఫైట్ చేయలేం. అంత గొప్ప పౌలే, ఆ గ్రేట్ పౌలు వచ్చి సంఘాన్ని అడుగుతున్నాడు, సహోదరులారా మా కోసం ప్రార్థన చేయండి అని బ్రతిలాడుతున్నాడు. మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నానని అడుగుతున్నాడు. దయచేసి ప్రార్థన చేయండి అనండి ఒకసారి మాట. పక్కన వాళ్ళకి చెప్పండి, దయచేసి ఎవరి కోసమైనా ఒక్కరి కోసమైనా ప్రార్థన చేయండి. దయచేసి ఒక్కరి కోసమైనా ప్రార్థన చేయండి అని చెప్పండి ఒకసారి. అలా ప్రార్థన చేస్తే ఒక వారానికి, నెలకి ఎలా తేడాలు మీ జీవితంలో చూస్తారో మీరే నాకు చెప్తురు. కానీ ఒక నెల రోజులు కన్సిస్టెంట్గా ఒక ప్రేయర్ పార్ట్నర్తో కూర్చొని ప్రార్థన చేస్తుంటే జీవితం ఎలా మారుద్దో మీరే వచ్చి చెప్పండి నాకు. హెబ్రీ పత్రిక చదవమా, 13వ అధ్యాయం 18వ వచనం. మా నిమిత్తము ప్రార్థన చేయండి. పౌలు అంటున్నాడు మా నిమిత్తం ప్రార్థన చేయండి. మేము అన్ని విషయంలోనూ, ఎందుకంటే మేము అన్ని విషయాల్లో యోగ్యముగా ప్రవర్తింపగోరుచు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామని. క్లియర్గా దాని అర్థం ఏంటంటే, కంటిన్యూ చేయమని చెప్తా. మరియు నేను మరీ త్వరగా మీ యొద్దకు మరలా వచ్చినట్లు ఇలాగూ చేయవలనని మరీ ఎక్కువగా మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఓకే, యాక్చువల్గా ఆ 3 వచనాల సారాంశం ఏంటంటే, 18, 19, 20 వచనాల సారాంశం ఏంటంటే, దయచేసి ప్రార్థన చేయండి అని అడుగుతున్నాడు. దేనికోసం ప్రార్థన చేయమంటారంటే, క్లియర్గా చెప్పాలంటే మేము మా రోజువారీ జీవితంలో యోగ్యముగా మంచి మనస్సాక్షితో ప్రవర్తించడం కోసం ప్రార్థన చేయండి అనండి ఒకసారి మాట. యోగ్యముగా మంచి మనస్సాక్షితో మా రోజువారీ దినచర్యను కంటిన్యూ చేయడానికి, చక్కగా బ్రతకడం కోసం మా కోసం ప్రార్థన చేయండి అనండి ఒకసారి మాట. సహోదరులారా, ఒకసారి గట్టిగా, సహోదరులారా మా కోసం ప్రార్థన చేయండి అనండి అన్నమాట. ఓకే, నేను ఇక్కడ మాట్లాడేది సంఘం అంతా చేసే ప్రార్థనల గురించి కాదు, కానీ నీ కోసం పర్సనల్గా ప్రార్థన చేసే ఒక ప్రేయర్ పార్ట్నర్ గురించి మాత్రమే, పార్ట్నరింగ్ ఇన్ ద ప్రేయర్ అనే టాపిక్ మాత్రమే మాట్లాడుతున్నాను ఈ రోజున. ఓకే, ఓన్లీ పౌలు యొక్క పర్స్పెక్టివ్లో నుంచే మాట్లాడుతున్నాం. ద గ్రేట్ పౌలు, ఈ పౌలు తను ఏం ప్రాక్టీస్ చేస్తున్నాడు? అంత గొప్ప ఆయన. ఓకే, ఆత్మీయంగా అనేకులకు బోధించే వ్యక్తి, అనేకుల రక్షణకు ఈవెన్ ఒక వ్యక్తిగత ఉత్తరాన్ని రాస్తూ, ఫిలెమోను పత్రిక చూడండి ఒకసారి, 22వ వచనం మాట్లాడుకున్నాం మనం దీని గురించి. ఫిలెమోను పత్రిక ఒక ఇండివిజువల్ పర్సన్కి రాస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు చూడండి ఒకసారి. ఫిలెమోను పత్రిక 22వ వచనం. అంతేకాదు
నీ ప్రార్థనల మూలముగా నేను నీకు అనుగ్రహించబడినట్లు అనండి ఒకసారి మాట. ఎవరు అనట్లేదన్నమాట. ఎక్కడున్నాడు ఇప్పుడు ఈ రాసేటప్పుడు? పౌలు ఈ పత్రిక రాసే టైంకి ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు. పౌలు జైల్లో ఉండి ఫిలోమోనుకు ఉత్తరం రాస్తూ అంటున్నాడు, నువ్వు నా కోసం ప్రార్థన చేయి. సహోదరులారా, ఓకే, ఓ ఫిలేమోను సహోదరుడా, నా కోసం ప్రార్థన చేసి, నువ్వు ప్రార్థన చేస్తే నేను నీకు అనుగ్రహించబడతాను. ఈ జైల్లో నుంచి వచ్చి నీ దగ్గరికి వస్తాను అంటే నా విడుదల కోసం నువ్వు ప్రార్థన చేయి అంటున్నాడు. ఊరికే విడుదల కోసం కాదట, నన్ను నువ్వు సంపాదించుకో అంటున్నాడు. ప్రార్థన వలన నేను నీకు అనుగ్రహించబడినట్లు నిరీక్షించుచున్నాను గనుక నా నిమిత్తము బస సిద్ధము చేయుము. నేను నీ దగ్గరికి వస్తాను కదా, వచ్చినప్పుడు ఉండటానికి బస ఏర్పాటు చేయి అంటున్నాడు. అంటే జైల్లో ఉన్న నేను నీ యొద్దకు వచ్చినట్టు ప్రార్థన చేయమంటున్నాడు. నువ్వు ఎవరి కోసం ప్రార్థన చేస్తావు వాళ్ళు నీకు అనుగ్రహించబడతారు అనండి ఒకసారి మాట. నేను ఎవరి కోసం ప్రార్థన చేస్తే వారు నాకు అనుగ్రహించబడతారు. యూ విల్ గెట్ యువర్ సోల్. ఆ సోల్ని పొందుకుంటావు నువ్వు. అర్థమవుతుందిగా నేను మాట్లాడేది? నీవు ఎవరి కోసం ప్రార్థన చేస్తే ఆ సోల్ని దేవుడు నీకు ఇస్తాడు. రైట్? అర్థమవుతుందిగా నేను మాట్లాడేది? ఫిలోమోను అనబడుతున్నటువంటి ఒక సాధారణ, ఒక మామూలు ఒక పాస్టర్, లేకపోతే ఒక లీడర్, అంతే, ఇండివిజువల్ పర్సన్. ఇందాకేం మాట్లాడుకున్నాం? తెస్సలోనిక సంఘంతో మాట్లాడుతున్నప్పుడు, ఇదిగో సహోదరులారా, అందరు వెళ్ళిపోయారు. అందరూ సహోదరులారా మా కోసం ప్రార్థన చేయండి, మా కోసం ప్రార్థన చేయండి అని చెప్పి ఆయన ఇండివిజువల్ ఒక పర్సన్తో మాట్లాడుతూ, నువ్వు నా కోసం ప్రార్థన చేయి, నేను నీ ప్రార్థన వలన నీకు అనుగ్రహించబడినట్లు నా కోసం ప్రార్థన చేయాలని నేను నిరీక్షిస్తున్నాను, అనుగ్రహించబడతానని నిరీక్షిస్తున్నాను. అంటే నువ్వు అంత ప్రార్థన చేస్తావని నేను నమ్ముతున్నానని చెప్తున్నాడు. చెప్తూ నెక్స్ట్ ఏమంటాడు తెలుసా? నా కోసం బస సిద్ధం చేయి అంటున్నాడు. జైల్లో ఉన్న నేను మీ ఇంట్లో ఉంటా, వచ్చి మీ ఇంట్లో ఉండి 1 రోజు 2 రోజులు ఉండేలాగా నా కోసం బస సిద్ధపరచు అంటాడు. ఎందుకంటే ఆ మాటకి యాక్చువల్గా ప్రార్థన చెయ్యి అనకుండా నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీ ప్రార్థనలో ఈ ఇంత శక్తి ఉంది, నీ ప్రార్థన ఇది జరిగించబోతుందని నిరీక్షిస్తూ మాట్లాడుతున్నాడు. ఒక వ్యక్తి యొక్క ప్రార్థనలో, ఇదిగో నీ ప్రార్థన నేను నమ్ముతున్నాను అని చెప్తున్నాడు. నీ ప్రార్థన మీద నాకు నమ్మకం ఉంది, నీ ప్రార్థన వలన నేను నీకు అనుగ్రహించబడతాను, నువ్వు నాకు బస సిద్ధపరచు. రైట్? ఇంకా వచనం చూద్దాం ఒకసారి. ఇవన్నీ కలిపితే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, అంత పౌలు సంఘాన్ని, విశ్వాసులను, సహోదరులను ప్రార్థన చేయి అని అడిగినటువంటి పౌలు తనేం ప్రాక్టీస్ చేస్తున్నాడు? ప్రార్థన చేయి అంటానికి నామోషి, ప్రార్థన చేయి అంటానికి సిగ్గుపడడం, ప్రార్థన చేయి అని అడగడం, రిక్వెస్ట్ చేయడానికి చాలా ఇబ్బంది పడి మన పోరాటాలు మనమే పోరాడుతూ ఓడిపోతున్నాం, మన ఇబ్బందుల్లో మనమే కృంగిపోతున్నాం, మన సమస్యలతోని మనమే నలిగిపోతున్నాం. ఆ నలిగిపోతాం కానీ, కృషించన్న పోతాం కానీ, నా కోసం ప్రార్థన చేయని మాత్రం వెళ్ళాం. ఆ మొహమాటాన్ని, ఆ సిగ్గును, ఆ భయాన్ని, ఆ ఇన్ఫీరియారిటీని దాటి ఒక్క ప్రేయర్ పార్ట్నర్ ఏర్పాటు చేసుకుందాం. మనం ఇంకొకరికి ప్రేయర్ పార్ట్నర్గా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. ఎస్, ఓకే బ్రదర్, ఐ విల్ ప్రే ఫర్ యూ, నీకోసం నేను ప్రార్థన చేస్తాను. నువ్వు సువార్త చెప్పక్కర్లా, నువ్వు నేర్చుకోవాల్సిన విషయాలని నీకు బోధించక్కర్లేదు, నువ్వు నాకు చెప్పక్కర్లేదు. కమాన్, లెట్స్ ప్రే టుగెదర్. ఓకే, దీని గురించి నేను మీకు ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇంకా వచనాలు ఉన్నట్టున్నాయి. హెబ్రీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక చదవలేదమ్మా. ఫిలిప్పీ సంఘానికి, ఫిలిప్పీలోకి రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. మరియు ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. మరియు నేను ఏ విషయంలో సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించడం వలన నా బ్రతుకు మూలముగానైనా సరే, చావు మూలముగానైనా సరే, క్రీస్తు నా శరీరంలో గణపరచబడాలని నేను అపేక్షిస్తూ ఉన్నాను. నిరీక్షించుచున్నా ప్రకారముగా నేను ఎట్లా నిరీక్షిస్తున్న ప్రకారం మీ ప్రార్థనల వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను
ఆ ప్రకటన రక్షణార్థముగా పరిణమించునని నేను ఎరుగుదును. ఒక్కసారి పౌలు ఇక్కడ ఫిలిప్పీ సంఘంతో మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడంటే, ఏ విషయంలో సిగ్గుపడక ఎప్పటి వలె ఇప్పుడు పూర్ణ ధైర్యంతో సువార్త ప్రకటిస్తాను. పూర్ణ ధైర్యంతో బోధించడం కోసం, నేను ధైర్యంగా ఎప్పట్లాగా పూర్ణ ధైర్యంతో కంటిన్యూ చేయడం కోసం, నేను బ్రతికున్నా చచ్చిపోయినా నా శరీరం వల్ల నా జీవితం ద్వారా ప్రభువు గణపరచబడతాడు అనే నిరీక్షణ. ఇవన్నీ ఎలా కలుగుతున్నాయి నాకంటే మీ ప్రార్థనల వల్ల. మీ ప్రార్థనల వలన నాకు బోధించడానికి అనుకూల సమయం కలుగుతూ ఉంది. మీ ప్రార్థనల వలన నేను ఎక్కడెక్కడ ప్రకటించాలో కఠినమైనటువంటి చోట కూడా ద్వారాలు తెరవబడుతున్నాయి, మూయబడినటువంటి ద్వారాలు కూడా తెరవబడుతున్నాయి. అంతేకాదు ప్రార్థనల వలననే ఈ యుగ సంబంధమైన దేవత ఈ రోజున క్రీస్తు స్వార్థ ప్రకాశం ప్రకాశించకుండా అనేకుల కళ్ళకు గుడ్డితనము కలుగజేసి ఉండగా ఆ కళ్ళను తెరిచేది ఎవరంటే స్వార్థ కాదు, ముందు ప్రార్థన. ప్రార్థన ఆ క్రీస్తు స్వార్థ ప్రకాశం వారి మీద ఉదయించున్నట్లుగా కన్నులు తెరిస్తే అప్పుడు సువార్త ప్రకటించబడుతుంది. సువార్త ప్రకటించబడే విధానం ఇదంతా కూడా. ఇక తర్వాత ఇంకా కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నటువంటి మాట ఏంటంటే, నాకున్నటువంటి అపేక్ష ఏదైతే నేను దేవుని చిత్తం నేను బ్రతికినా చచ్చినా పూర్ణ ధైర్యంతో సువార్త ప్రకటించాలి, క్రీస్తు నా వల్ల గణపరచబడాలి. ఇది ఎలా కొనసాగించబడుతుంది, ఎలా జరుగుతుందంటే మీ ప్రార్థన వలననే. జస్ట్ మీ ప్రార్థన బట్టి ఇదంతా జరుగుతూ ఉంది. అంతేకాకుండా 2 విషయాలు రాస్తున్నాడు అక్కడ. ఒకటి, నేను ఇలా ధైర్యంగా వాక్యం చెప్తున్నానంటే ప్రార్థన చేస్తున్నాను. ఈ రోజున ఇంత వాక్య పరిచర్య మనం చేయగలుగుతున్నాం, ఇంత పరిచర్య చేయగలుగుతున్నాం, వాక్యం ఎంత ప్రభావవంతంగా పనిచేస్తుంది అంటే ఇట్ ఈస్ జస్ట్ బికాజ్ ఆఫ్ 2 things. నెంబర్ 1, ద ప్రేయర్స్. మొదటిది సహోదరుల ప్రార్థన, మొదటిది ఆ యొక్క భాగస్వాముల ప్రార్థన, 2 ఆయన ఆత్మ సహాయం. ఆ ఆత్మ నింపుదల ఉందే, ఆత్మ సహాయం ఏదైతుందో అది 2. ప్రయారిటీ 1 ఏంటిది అనగా ప్రాథమికమైనటువంటి సహాయం ఎక్కడి నుంచి కలుగుతుందట? ప్రార్థన. మళ్ళొక్కసారి చదవమా మాట, ఫిలిప్పీ పత్రిక 1:19. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యంతో బోధించుట వలన నా బ్రతుకు మూలంగానైనను సరే, చావు మూలంగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు గణపరచబడునని నేను మిగుల అపేక్షించుచు నిరీక్షించున్న ప్రకారముగా మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నెరుగుదును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రైట్, ఇంకొక వచనాన్ని జ్ఞాపకం చేసి మనం వెళ్ళి 13కి వెళ్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమయంలో ఈ వచనాలన్నీ సహోదరులారా మా కోసం ప్రార్థన చేయండి అని బైబిల్లో ఒక ప్రార్థనని మీకు జ్ఞాపకం చేస్తూ ఒక సందర్భాన్ని మరియు ప్రార్థనని దేవుడు ఎంత రెస్పెక్ట్ చేస్తాడో తెలియజేయడం కోసం ఒక 2-3 విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఈ వచనాలన్నీ గుర్తుపెట్టుకోండి. అన్నిట్లో కామన్ థింగ్ ఏంటంటే, దేవుడు కోరుకునే విషయం ఏంటంటే, మనము వ్యక్తిగతంగా వ్యక్తిగత పోరాటాల్లో మనకు భాగస్వాములు కావాలి. నాతో కలిసి ప్రార్థన చేసే ఒక వ్యక్తి కావాలి. ఒక్కరిని సంపాదించుకుంటే మీరు చాలా గొప్పవాళ్ళు. చాలామంది మీకోసం అడక్కపోయిన ప్రార్థన చేస్తున్నారు అంటే ఇంకా గ్రేట్ అన్నమాట. మీరు మీ అంత గ్రేట్ ఇంకెవరు లేరు. దేవునికి స్తోత్రం. నా కోసం ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది ఉంటే అంత గ్రేట్ అన్నమాట. ఎందుకంటే యోగ్యంగా ప్రవర్తించి మంచి మనస్సాక్షి కలిగి జీవించాలన్నా ప్రార్థనే కారణం. సువార్త ప్రకటించడానికి అనుకూల సమయం కావాలన్నా ప్రార్థనే కారణం. సువార్త ప్రకటించడం కోసం ద్వారాలు తెరవబడాలన్నా ప్రార్థనే కారణం. పరిచర్య జరగాలన్నా ప్రార్థనే కారణం. మరణకరమైన పరిస్థితుల నుంచి తప్పించబడాలన్నా ప్రార్థనే కారణం. మన మీద మనకి నమ్మకం లేని ప్లేస్లో ఉండొచ్చుగాక,
నా మీద నాకే నమ్మకం లేకపోవచ్చు కాక. ఆ మాట ఒక్కసారి ఆలోచిస్తే చాలా వింతగా అనిపిస్తుంది. ఏంటి పౌలుకి నమ్మకం లేదా బ్రతుకుతా అని? పౌలుకి నమ్మకం లేని స్థలం ఉంటుందా? అలాంటి పౌలు నా మీద నాకే నమ్మకం లేని టైంలో నేను ఆ మరణకరమైనటువంటి ఇబ్బంది నుంచి తప్పించబడ్డాను. కారణం ఏంటంటే మీ ప్రార్థనల వల్ల. ప్రార్థన మరణం నుంచి తప్పిస్తూ ఉందట. అంతేకాదు ప్రమాదాలు తప్పిస్తుంది. తర్వాత ప్రార్థన మనకు విజయాన్ని ఇస్తుంది. ఇది ప్రేయర్ అనేది ఇండివిజువల్ థింగ్ కాదు. ప్రేయర్ అనేది పార్ట్నర్షిప్కి సంబంధించింది. నీకు లైఫ్ పార్ట్నర్, సోల్ పార్ట్నర్, బిజినెస్ పార్ట్నర్, లేకపోతే టీమ్ పార్ట్నర్ ఏదన్నా కావచ్చు కాక. ఓకే, బెంచ్ పార్ట్నరు, లేకపోతే స్కూల్ పార్ట్నర్, ఏ పార్ట్నర్ అన్నా అవ్వచ్చు కాక. బట్ అన్నిటికంటే గొప్ప పార్ట్నర్ ఏంటంటే, పార్ట్నర్షిప్ ఏంటంటే ప్రేయర్ పార్ట్నర్షిప్. శక్తివంతమైనది అది. ఇకపోతే నేను ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేసి ముగిస్తానంటే ఇంకా సగం ఉందని అర్థం. ఓకే, మనందరికి బాగా తెలుసు సంఖ్యాకాండంలో మోషే చేసిన ఒక ప్రార్థన, చాలా వింత ప్రార్థన అది. ఓకే, మోషే చేసినటువంటి ఒక ప్రార్థన. ఈ వింత ప్రార్థనని యాక్చువల్గా మన బైబిల్ స్టడీలో మాట్లాడుకున్నాం. ఈరోజు అందరి కోసం మళ్ళీ చెప్తున్నాను. ఏ అధ్యాయం అది? 27వ అధ్యాయం 10వ వచనం, 15 అట. ఎస్, మొదటి నుంచి. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లనెను, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా యెహోవా సమాజము కాపరి లేని గొర్రెల వలె గొర్రెల్లాగా ఉండకుండునట్లు ఈ సమాజం మీద ఒకరిని నియమించండి. అతడు వారి ఎదుట వచ్చుచు పోవచ్చు నుండి వారికి నాయకుడిగా ఉండుటకు సమర్థుడై ఉండవలను. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు, నీవు అతని తీసుకొని అతని మీద నీ చెయ్యి ఉంచి యాజకుడకు ఎలియాజరు ఎదుటను సర్వ సమాజం ఎదుటను అతని నిలవబెట్టి వారి కన్నుల ఎదుట అతనికి ఆజ్ఞ ఇమ్ము. చాలు. యాక్చువల్గా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ప్రార్థన మనకి చాలా నార్మల్గా అనిపిస్తుంది. ఓకే, బాగా వినాలి ఒకసారి. నేను చెప్పే విషయాన్ని ముందు ఆ టెక్స్ట్ యొక్క అట్మాస్ఫియర్, దాని చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని, పరిస్థితుల్ని అర్థం చేసుకుందాం. లాస్ట్ వీక్ పోర్షన్ పేరు అంటే నిన్నటిదాకా మనం చదువుకున్న పోర్షన్ పేరు ఏం పేరు అనండి గట్టిగా? ఫినెహాసు లేకపోతే ఫిన్కాస్ అంట. అనగా ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అది? 25వ అధ్యాయం 10వ వచనం నుండి 29-40 వరకు. ఈ భాగం అంతటిని ఫినెహాస్ అంటాం, లేకపోతే ఫిన్కాస్ అంటాం. ఈ భాగం అంతట్లో ఉన్నటువంటి కామన్ విషయాలు ఏంటి? కొద్దిగా నేను చెప్పే విషయాన్ని అర్థం చేసుకున్నాం. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న దానికి ఇప్పుడు మనం మాట్లాడేదానికి ఉన్న చిన్న తేడా ఉంది. బట్ ఇది అర్థం చేసుకొని దాంట్లోకి వెళ్ళాలి. ఈ ఫినెహాసు భాగం అంతటిని పరిశీలన చేస్తే ఇశ్రాయేలీల అరణ్యయాత్ర ముగింపుకు వచ్చింది. ఎంత ముగింపు అంటే ఒక తరం తయారైంది. న్యూ జనరేషన్ అనండి ఒకసారి. ఓకే, పాతవి గతించిపోయేంతగా కొత్తవి వచ్చాయంటాం కదా, క్రొత్త తరం ఒకటి వచ్చింది. అందులో ఈ ఫినెహాసు దగ్గర మొదలవుతుంది స్టోరీ అంతా కూడా. ఫినెహాస్ అనే పేరు వినగానే గుర్తొచ్చే మాట ఏంటది? రోషము గలవాడు అని గుర్తొస్తుంది. ఓకే, జలస్ ఫర్ గాడ్, దేవుని విషయమే రోషము గలవాడు. ఈ ఫినెహాసు ఒక ఈటుతో ఒక ఇద్దరు వ్యక్తుల్ని పొడి చేస్తే ఆ ఇద్దరిలోంచి దూరి అది ఇద్దరిని చంపేసింది. ఎప్పుడైతే ఆ పొడవడం జరిగిందో 24,000 మందిని చంపేసిన తెగులు అక్కడితో ఆగిపోయింది. ఓకే, కొద్దిగా ఈ బ్యాక్డ్రాప్ స్టోరీ అవసరం. మోసే ఈ ప్రార్థనకి ఈ ముందేం జరుగుతుందో కొద్దిగా తెలుసుకోవాలి మనం. కొద్దిగా వినండి ఒకసారి నేను చెప్పే విషయాన్ని. ఫినెహాసును చూసి దేవుడు అంటాడు, బా నాలాగా నేను నా విషయమే రోషం గలవాడు, నేను దేన్ని సహించనో ఇతడు కూడా దాన్ని సహించడు, ఓర్వలేడు. నేను దేన్ని ఓర్వలేనో ఇతడు కూడా ఓర్వలేడు అని చెప్పి ఫినెహాస్తో ఒక నిబంధన చేసుకున్నాడు. ఆ నిబంధన పేరేం పేరు తెలుసా? చెప్పాలి గట్టిగా. సమాధాన నిబంధన అన్నది గట్టిగా. మన సంఘం పేరు అక్కడి నుంచే పుట్టింది.
షాలోమ్ కవెనెంట్ అనే పదం అక్కడే స్టార్ట్ అయింది. ఈ వాక్య ధ్యానంలో నుంచే వచ్చిందనమాట. మినిస్ట్రీ పేరేమో జాయన్ మిషన్, సియోను మిషన్, అనగా కనానుకి సంబంధించిన మిషన్లో, కనాను యాత్రలో వెళ్ళే ముందు ఆఖరి మజిలీ పేరేం పేరంటే షాలోమ్ కవెనెంట్. అంటే సమాధాన నిబంధన ఎప్పుడు వచ్చిందంటే ఒక కొత్త తరం వచ్చింది అప్పటికి. ఓకే, ఇంతకీ జరిగిన స్టోరీ ఏంటంటే, బాగా వినాలి ఒకసారి నేను చెప్పే స్టోరీ, జస్ట్ అందరికీ అర్థం కావడానికి వివరించి చెప్తున్నాను. దీనికంటే ముందు భాగం బిలాము గురించి, బాలాకు గురించి చదువుతా. బిలాము బాలాక్కి ఒక బోధ చేసి వెళ్ళాడు. బిలాము బాలాక్కి చెప్తూ, ఈ ఇశ్రాయేలు ప్రజల్ని నువ్వేం చేయలేవు, నేనేం చేయలేను, మనమేం చేయలేము. ఎందుకంటే శపిద్దామని చెప్పి డబ్బులు తీసుకొని, లంచం తీసుకొని మరి శపించడానికి నోరు తెరిచాడు. ఏమైంది నోరు తెరిస్తే? శాపమును నేను శపిద్దాం, ఐ ఖా అన్నాడు, ఐ బ్లెస్ అన్నాడు. ఓకే, గాడ్ బ్లెస్ యూ అనేసాడు. ఐ కర్స్ యూ అనబోయి ఐ గాడ్ బ్లెస్ యూ అనేసాడు. అంటే తన నోట్లో ఉన్న మాట బయటకు వచ్చేసరికి అది మారి బయటకు వచ్చింది. దేవుడు మార్చేశాడట. అంటే చెప్పిద్దామనుకునేవాడ వాడి నోరును కూడా మార్చేశాడు దేవుడు. ఏ ప్లాన్ చేసినా అన్నీ ఫెయిల్. ఈ ఇశ్రాయేల్ని నువ్వేం చేయలేవు, నేనేం మనం ఏం చేయలేము. కానీ మరి అట్లా ఏం చేద్దాం మరి అంటే ఒక ఐడియా ఇచ్చి వెళ్ళాడు. దొంగ ఐడియా, కుట్రపూరితమైనటువంటి ఐడియా. ఏంటంటే వాళ్ళని మనం ఏం చేయొద్దు, కానీ వాళ్ళంతా వాళ్ళే కింద పట్టేట్టు చేసి సరిపోద్ది. తొట్టు పడినట్లుగా స్టంబ్లింగ్ బ్లాక్స్ అంటాం. వారు కాలు తట్టుకొని కింద వాళ్ళంతా వాళ్ళే పడేటట్టు చేస్తే సరిపోద్ది, మనం పడేయక్కర్లేదు, వాళ్ళే పడిపోతారు అని చెప్పి బిలాము బాలక్కి ఒక ఐడియా ఇస్తే ఆ ఐడియా ప్రకారం చేశాడు. ఇశ్రాయేలీల్ని ఈవిల్ వర్షిప్ చేయడానికి, వ్యభిచారం చేసే విధంగా ప్రేరేపించడం అనే ఒక ఐడియా ఇచ్చి వెళ్ళాడు. దాన్ని అమలుపరిచాడు. ఈ అమలుపరచడం, ఇప్పుడు నోట్లో నుంచి వచ్చిన శాపాన్నే ఆశీర్వాదంగా మార్చిన దేవుడు. మరి ఈ స్టంబ్లింగ్ బ్లాక్ తొట్టుబడి కింద పడ్డాడు. కింద పడితే ఎంతమంది చచ్చిపోయారంటే ఏం చెప్పారండి ఇందాక, కొంచెం గట్టిగా, 24,000 మంది చచ్చిపోయారు. ఆ తెగులు వస్తే 24,000 మంది చచ్చిపోతే, ఎప్పుడైతే ఫినెహాస్ అనేవాడు లేచి, ఒకసారి బాగా వినాలి ఒకసారి, మరి ఈ టైంలో మరి పెద్ద పెద్ద వాళ్ళు ఎవరు లేరా, దీన్ని ఆపడానికి ఎవరు లేరా? ఈ పాపం చేస్తుంటే అహరోను చచ్చిపోయాడు, మిరియాము చనిపోయింది, మోషే పెద్దోడైపోయి ఇనాక్టివ్గా కూర్చున్నాడు. మోషే ఇనాక్టివ్గా ఉన్నాడు అక్కడ. మోషే కూడా ఏం చేయలేని పరిస్థితి ఇప్పుడు. అలాంటి సమయంలో ఆ అహరోను కుమారుడైనటువంటి ఎలియాజరు కుమారుడైన ఫినెహాస్ వచ్చి ఒక బల్లం తీసుకొని ఇద్దరిని పొడి చేశాడు. ఆ వ్యభిచారం చేస్తున్నటువంటి వారిని పొడి చేస్తే వారిద్దరు చనిపోతే ఏం జరిగింది తెలుసా? ఇశ్రాయేలు మధ్య ఉన్నటువంటి తెగులు, 24,000 మందిని చంపిన తెగులు అక్కడితో ఆగిపోయింది. మరి దీన్ని దేవుడు ఎలా ఆశీర్వదకరంగా మార్చాడు అంటే, ఆల్రెడీ ఒక విషయం ఉందే చెప్పబడిందిగా, ఐగుప్తు నుంచి బయటికి అడుగుపెట్టిన 20 సంవత్సరాలు పైబడినటువంటి పురుషులు, ఆ యొక్క యుద్ధ వీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో యెహోషువ, కాలేబు తప్ప మిగిలిన తరమంతా ఏమవ్వాలి? అరణ్యంలో చనిపోవాలి. ఈ 24,000 మందిలో అందరూ చచ్చిపోయారు, అయిపోయింది. ఇప్పుడు మిగిలింది ఎవరన్నమాట అంటే, ఈ భాగంలో ఫినెహాస్ భాగంలో ఒక పోటు పొడిచి తెగులను ఆపేసి దేవుడు ఓర్వలేని దాన్ని ఓర్వలేని ఫినెహాస్ను చూసాం, న్యూ జనరేషన్. అదైన వెంటనే ఫినెహాస్ భాగంలో రెండో భాగం ఏం చూస్తామంటే జనసంఖ్య చూస్తాం. కొత్తగా అందరినీ జనసంఖ్య చేస్తే అందులో ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన వాళ్ళందరూ పోయారు, ఇంకెవ్వరు లేరు. ఇంకా ఒక మోసే తప్ప అందరూ చచ్చిపోయారు. ఇక అందరూ అయిపోయారు, అందరూ చనిపోయారు. ఎవరెవరు అరణ్యంలో చచ్చిపోవాలి, అందరూ చచ్చిపోయారు. ఇప్పుడు వచ్చిన తరం ఎలాంటి తరం? లెక్క పెడితే తేలిన తరం ఏంటి అంటే, ఈసారి రోషం కలిగిన తరం, ఐగుప్తు నుంచి బయలుదేరి కనాన్లోకి అడుగుపెట్టబోయే ఆ యొక్క అర్హత కలిగినటువంటి తరం వచ్చింది అక్కడ. ఆ రోషం కలిగిన తరంలో నంబర్ 1 ఫినెహాస్ అయితే, ఆ రోషం కలిగిన తరం వాళ్ళ లెక్క తెలిస్తే ఎంతమంది? 6,07,030 మంది. వీళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎంతమంది? వీళ్ళందరూ కూడా ఆ యొక్క రోషం కలిగిన తరం అనండి ఒకసారి, కొంచెం గట్టిగా అనండి ఒకసారి. ఈ తరం ఎలాంటి తరం అంటే, ఇదిగో ఎరికో గోడల చుట్టూ మీరు సైలెంట్గా ఉండాలి. ఏం చేయాలి? సైలెంట్గా ఒక రోజు మొత్తం తిరిగి రావాలి, ఒక రౌండ్ తిరిగి రావాలని చెప్పారనుకోండి. ఎందుకు? ఏమవుద్ది? నేను తిరుగుతున్నప్పుడు మధ్యలో తుమ్మొస్తే, నాకు దగ్గొస్తే క్వశ్చన్స్ ఏం అడగరు వీళ్ళు.
చెప్పారు కదా, మౌనంగా ఉండమన్నారు కదా, మౌనంగా ఉంటారు. రోషం కలిగిన తరం అనండి ఒకసారి. కనానుకు వెళ్ళగలిగిన తరం ఫినెహాసు ఒకటైతే, 2 ఆ లెక్క తేలిన వాళ్ళు కొత్త తరం. ఈ తరం అంతా నిలబడితే చూడండి ఒకసారి, వీళ్ళు రోజుకు ఒక్కసారి 7 రోజులు తిరిగి వచ్చిన తర్వాత 7వ రోజు 7 సార్లు తిరగండి అంటే ఎందుకు అని అడగరు, తిరుగుతారు. ఒక్కసారి ఆర్భాటం చేయండి అంటే ఎందుకు అని అడగరు. సనగడం కొనగడం తర్వాత సంగతి, అసలు ఎందుకని కూడా ప్రశ్న ఉండదు. చెప్పింది చెప్పినట్టు చేసే తరం ఇది, రోషం కలిగిన క్రొత్త తరం. అలాంటి ప్రభువు రాకడ భూమి మీదకి రావాలంటే దేవుడు ఒక తరం కోసం ఎదురు చూస్తున్నాడు ఇక్కడ. ఆమెనండి గట్టిగా. ప్రభువు రాకడ భూమి మీదకి ప్రభువు భూమి మీదకి అడుగు పెట్టాలంటే ఈ భూమి మీద ఒక తరం కావాలి. మన తరం లాంటి తరం కంటే దారుణమైనటువంటి తరాన్ని మనం తయారు చేస్తే ఇక మనంత అధ్వానమైనటువంటి ఆత్మీయులు ఇంకెవరు ఉండరు. నేను మాట్లాడితే అర్థమైంది అనుకుంటున్నా. మనం మన పిల్లల్ని తయారు చేస్తే మనకంటే బెస్ట్ జనరేషన్ తయారు చేయాలి తప్ప మనకంటే అధ్వానమైనటువంటి వ్యక్తుల్ని తయారు చేయొద్దు. ఇశ్రాయేలు ఏమని ప్రార్థన చేస్తారు తెలుసా? రోజుకు 3 సార్లు. ఇశ్రాయేలీయుడు ప్రతి ఇశ్రాయేలు రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తారు. మెస్సయాని మా తరంలోనే మా దినంలోనే పంపించు ప్రభువా అని ప్రార్థన చేస్తారు. రోజుకి 3 సార్లు చేస్తారు. అంటే రాకడ త్వరగా జరగాలని కోరుకునేవారు. ఈ తరంలో ఈ రోజే రావాలని కోరుకునేవారు. ఓకే, అయితే ఆయన రావాలంటే ఒక తరం ఇక్కడ ఉండాలి. ఈ తరాన్ని గమనించండి ఒకసారి. పాయింట్ ఏంటంటే, మొదటిది ఫినెహాసు రోషం గలవాడు. 2 లెక్క తేలిన వాళ్ళు. అంటే ఎవరైతే నశించాల్సి ఉన్న అందరూ నశించిపోయారు. ఇక ఎవరు లేరు ఇప్పుడు కొత్త తరం అంతా కూడా. వీళ్ళందరూ ఇలా లెక్క తేలగానే నెక్స్ట్ ఇంకొకరు వచ్చారు. ఎవరెవరు? సెలోపెహాదు కుమార్తెలు వచ్చారు. వీళ్ళెవరు? 5 కుమార్తెలు, 5 అమ్మాయిలు. మహ్లా, నోయా, హోగ్లా, మిల్కా, తిర్సా, 5 కుమార్తెలు. ఈ 5 వచ్చి వీళ్ళు ఫైటింగ్ చేస్తున్నారు, న్యాయ పోరాటం చేస్తున్నారు. ఏంటి వీళ్ళ పోరాటం తెలుసా? వీళ్ళ పోరాటం ఏంటంటే, పాల్తీన్ దేశంలోకి వెళ్తామా లేదా అని డౌట్ కాదు. వెళ్ళిన తర్వాత మాకెట్లా, మా పరిస్థితి ఏంటి, మా తండ్రి గారి పేరు ఎట్లా, దేని గురించో మాట్లాడుతున్నారు వీళ్ళు. బాగా వినండి ఒకసారి నేను చెప్పే విషయాలు అర్థం చేసుకున్నాను. పాయింట్ ఏంటంటే, వీళ్ళ న్యాయ పోరాటం ఏంటంటే, మా తండ్రి అవిధేయులలో చేరి చనిపోలేదు, తన అవిశ్వాసాన్ని బట్టి చనిపోయాడు. ఏది పాల్తీన్ ప్రదేశంలో చేరతామో అన్న అవిశ్వాసం ఏదైతే ఉందో, చేరతామా లేదా అన్న అవిశ్వాసాన్ని బట్టి చనిపోయాడు తప్ప కొరాహుతో తిరుగుబాటు చేసిన వాళ్ళలో లేడు, లేకపోతే ఇంకెక్కడో లేడు. అంటే అందరితో పాటు చచ్చిపోయాడు మా తండ్రి. ఆయనకి మేము 5 కుమార్తెలు ఉన్నాం, కుమారుడు లేడు. అయితే మరి ఆ పాల్తీన్ ప్రదేశంలోకి వెళ్ళాక మా తండ్రికి స్వాస్థ్యం ఎట్లా, మా తండ్రి పేరు వద్దా అని అడుగుతున్నారు వీళ్ళు. మామూలుగా కేసు ఎలా ఉంటుందంటే, 10 మంది కుటుంబాల మీద ఒక న్యాయాధిపతి ఉంటాడు, 50 కుటుంబాల మీద ఒక న్యాయాధిపతి ఉంటాడు, 100 కుటుంబాల మీద ఒక న్యాయాధిపతి ఉంటాడు. ఓకే, తర్వాత 1000 మంది మీద ఒక ఆయన ఉంటాడు. అవన్నీ దాటి మోసే దాకా వస్తుంది లాస్ట్ కేసు. ఇప్పుడు మోసే దగ్గరకు వచ్చిన తర్వాత సర్వ సమాజం మోసే ఏం చేశాడంటే, ఆ కేసుకి ఏం చెప్పాలో ఆయనకు కూడా అర్థం కాలేదు. తీసుకెళ్ళి దేవుని దగ్గర తీసుకెళ్తే దేవుడు అన్న మాట ఏంటో తెలుసా? సెలోపెహాదు కుమార్తెలు చెప్పేది యుక్తమే, కరెక్టే, వాళ్ళు అనేది కరెక్టే, వాళ్ళు అడిగేది కరెక్టే, వాళ్ళ పోరాటం కరెక్టే అంటాడు. ఈ భూమి మీద ఉన్న అన్ని రాజ్యాంగాలు మనుషులు రాశారు, కానీ బైబిల్లో ఉన్న ఇశ్రాయేల్ దేశ రాజ్యాంగాన్ని దేవుడు రాశాడు. ఈ భూమి మీద ఉన్న అన్ని రాజ్యాంగాల్లో అమెండ్మెంట్స్ జరుగుతాయి, మరి దేవుని రాజ్యాంగాల్లో? ఎందుకంటే దేవుడు రాసిన తర్వాత ఇంకా అమెండ్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుందా? కానీ దాన్ని కూడా అమెండ్ చేయించారు వీళ్ళు. రోషం కలిగిన తరం అనండి ఒకసారి. విశ్వాస విషయంలో రోషం కలిగిన ఫినెహాస్ ఎలాగో, క్రొత్త తరం ఎలాంటిదో, నెక్స్ట్ సెలోపెహాదు కుమార్తెలు వీళ్ళందరూ అయిపోయారు. ఓకే, ఇదంతా ఇలాగుంటే ఇది జరిగిన వెంటనే ఇప్పుడు మోసే ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు మోసే అడుగుతున్నాడు, ఏమడుగుతున్నాడు? సెలోపెహాదు కుమార్తెలకు స్వాస్థ్యం ఇచ్చావు, ఫినెహాస్ని నా సమాధాన నిబంధన అని యాజకుడు అన్నావు, అంత బాగుంది, మరి నా పరిస్థితి ఏంటి అని అర్థం ఇస్తుంది అక్కడ. మరి నా పిల్లల పరిస్థితి ఏంటి అక్కడ? మోసే స్వాస్థ్యం అని ఉంటుందా అక్కడ? ఉండకపోవచ్చు, ఎందుకంటే లేవీయులు కాబట్టి వాళ్ళకి స్వాస్థ్యం ఉండదు. కానీ మరి లేవీలకు సంబంధించిన యాజకత్వం ఏదో ఒకటి ఉండాలి కదా మరి నా పిల్లలకి అనే విధంగా అర్థమిస్తుంది. కానీ ఆయన చేసిన ప్రార్థన ఉద్దేశం ఏంటి? దీని గురించి కొద్దిగా అర్థం కావడానికి ఒక 2 కథలు చెప్పాలి నేను. మొదటి కథ వినండి ఒకసారి, ఆ ప్రార్థన అర్థం చేసుకోవాలి మనం.
మొదటి కథ ఏంటంటే, ఒక గొప్ప దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు, ఆ రాజు ఒక పొజిషన్లో ఉన్నటువంటి ఒక స్థానం కోసం, అనగా ప్రైమ్ మినిస్టర్ అంటాం కదా, ఒక దేశ రాజు ఆ దేశంలో ఒక మంత్రిగా ముఖ్యమైనటువంటి స్థానంలో కూర్చోబోయే మంత్రి కోసం 40 సంవత్సరాల క్రిందనే సెలెక్ట్ చేసుకున్నాడు ఒక ఆయన్ని. 40 years బ్యాకే సెలెక్ట్ చేసుకున్నాడు ఒక ఆయన్ని. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 40 years అయింది కదా, ఒక తక్కువ స్థాయి పొజిషన్ నుంచి మంత్రి స్థాయి, ముఖ్యమంత్రి లేకపోతే ప్రధానమంత్రి స్థాయి లెవెల్కి ఇప్పుడు ప్రమోట్ అయ్యే టైం వచ్చింది. ఇక ఆ ప్రమోషన్ తీసుకునే ముందు, ఈ ప్రమోషన్కి ఎప్పుడు సెలెక్ట్ చేశాడు ఈయన్ని? 40 సంవత్సరాల కిందనే చూసుకున్నాడు ఈయన్ని. ఈ వ్యక్తిత్వాన్ని, ఈ మనిషిని చూసుకొని సెలెక్ట్ చేసి పెట్టుకున్నాడు. ఇప్పుడు టైం వచ్చింది, జాబ్ ఇప్పుడున్న పొజిషన్ని రిజైన్ చేసి రావాలి. ఓకే, అంటే మన భాషలో ముఖ్యమంత్రి స్థానం వదిలిపెట్టి ప్రధానమంత్రి స్థానానికి వెళ్ళాలి. అయితే నిరంకుశ లేకపోతే ఒక రాజు, ఒక ఏకఛత్రాధిపత్యంతో పరిపాలిస్తున్నటువంటి రాజుగారి స్వాధీనంలో ఉన్నటువంటి రాజ్యం. గమనించండి ఒకసారి. ఇప్పుడు ఈ పదవి వదిలిపెట్టి ఇక్కడ ఈ పదవికి రాజీనామా చేసి, రిజైన్ చేసి, ఈ పదవిని విడిచిపెట్టి వీడుకోలు చెప్పి పై పదవికి ఎక్కాలి. ఎక్కే ముందు ఈయన చివరికి పోయే ముందు రాజుగారితో ఒక మనవి చేసుకుంటా అని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. మనవి మొదలుపెట్టాడు ఏంటంటే, నేను వదిలిపెడుతున్న పదవి ఏదైతే ఉందో దాన్ని అలా వదిలేయడం నాకు ఇష్టం లేదు. అక్కడ ఎవరినన్నా మంచోని సెలెక్ట్ చేయను. ఆయన రాజుగారు, అర్థమవుతుందని మాట్లాడేది. ఇప్పుడు ఈ వ్యక్తిని ఎప్పుడు సెలెక్ట్ చేశాడు ఆయన? ఈ వ్యక్తిని ప్రధానమంత్రి స్థానానికి, ముఖ్యమైనటువంటి స్థానానికి ఎప్పుడు సెలెక్ట్ చేసుకున్నాడు? 40 ఏళ్ల కింద సెలెక్ట్ చేశాడు కదా. అలాంటి ఆయన ఇప్పుడు ఈయన వదిలిపెడితే ఆ పొజిషన్, చిన్న పొజిషన్కి ఎవరినో ముందే సెలెక్ట్ చేసుకొని ఉంటాడుగా. ఆ మాత్రం ఆలోచన ఉండదు ఆయనకి? 40 ఏళ్ల ముందే చూడగలిగిన దార్శనికుడు ఈ వ్యక్తి ఈ స్థానాన్ని చూసేంత అవకాశం ఉండదు ఆయనకి, అంటే ఆలోచన ఉండదంటారా? కానీ ఈయన ఏం చేస్తున్నాడు? రిక్వెస్ట్ ఏంటంటే, మరి ఇప్పుడు నేను వదిలిపెడుతున్న స్థానం ఏదైతే ఉందో ఆ స్థానం నేను వదిలేస్తే ఆ ప్రజలందరూ ఏమైపోతారంటే, దారుణమైన మాట, వాళ్ళందరూ కాపర్లేని గొర్రెల్లాగా మారిపోతారయ్యా. వాళ్ళందరూ కూడా కాపర్లేని గొర్రెల్లాగా మారిపోతారు. కాబట్టి ఒక కాపరి, మంచి కాపరిని, ఒక మంచి నాయకుడిని సెలెక్ట్ చేయి అంటే నువ్వు చెప్పాలా దానికి? ఓకే, నువ్వు చెప్పాలా, నువ్వు అడగాల ఆ విషయం. ఇది జనరల్గా ఆ ప్రార్థన మనకు కనపడే పద్ధతి. ఓకే, దీన్ని అర్థం చేసుకోవడానికి ఇంకొక స్టోరీ చెప్తాను. ప్రేయర్ యొక్క ఇంపార్టెన్స్. నేను ఫైనల్గా ఇవన్నీ చెప్పడం ఉద్దేశం ఏంటంటే, ప్రార్థన యొక్క భాగస్వామ్యం, ప్రార్థన యొక్క ప్రాముఖ్యత, ప్రార్థన దేవుని సన్నిధిలో ఎంత ఘనంగా ఎంచు. ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఈ ప్రార్థన చాలా సిల్లీగా ఉందా లేదా? మోసే చేసిన ప్రార్థన సిల్లీగా ఉందా లేదా? ఇప్పుడు మోసే నెక్స్ట్ ప్రమోషన్కి వెళ్ళిపోతున్నాడు. ఇక మోసే రిజైన్ చేసి పైకి వచ్చేయాలి అంటే తను నెక్స్ట్ పొజిషన్కి వెళ్ళిపోతున్నాడు. నెక్స్ట్ పొజిషన్కి వెళ్ళిపోయేటప్పుడు ఈ పొజిషన్ రిజైన్ చేసిన తర్వాత ఇంకా దాంతో నాకు సంబంధం లేదు, అయినా కూడా దాని గురించి వదిలిపెట్టకుండా అక్కడ ఒక నాయకుడిని ఏర్పాటు చేయండి అని ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు? కారణం ఏంటి? ఆ ప్రార్థన మనకు సిల్లీగా ఉండొచ్చేమో, మనకు చాలా అల్పమైనటువంటి ప్రార్థనలాగా అనిపించవచ్చేమో, కానీ దేవునికి అది ఘనమైనటువంటిది అని తెలియజేయడం కోసం ఒక విషయాన్ని, ఇంకొక స్టోరీ మీకు జ్ఞాపకం చేస్తాను. చాలా సంవత్సరాల క్రింద రష్యా దేశంలో ఉన్నటువంటి యూదులు, వీళ్లకు విరోధంగా అనేకమైనటువంటి చట్టాలు తయారవుతున్నాయి. ఈ కథ వినాలి. అనేక సంవత్సరాల క్రింద రష్యా దేశంలో ఉన్న యూదులకి విరోధంగా చట్టాలు తయారవుతున్నాయి. అలాంటి సందర్భంలో ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి ఆ యొక్క ఆత్మీయ నాయకుడు, రబ్బీ అంటాం కదా, ఆ రబ్బీ సంఘమంతటికి చెప్పాడు, మనందరం ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం అన్నాడు. వీటన్నిటినీ, చట్టాలు మార్చేటటువంటి దేవునికి అందరం ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం అన్నాడు. చాలా కఠినమైపోతుంది రోజు రోజుకి పరిస్థితులు. అలాంటప్పుడు ప్రార్థన చేద్దామని ఒక తీర్మానం చేసుకున్న తర్వాత ఆయన ఎందుకైనా మంచిదని ఆయన తన రబ్బీ ఉంటాడు కదా, తనకంటే పెద్దైనటువంటి ఆత్మీయ నాయకుని దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పిన మాట ఏంటంటే, ఇది జస్ట్ ఒక ఉపమానం మాత్రమే, స్టోరీ ఇది. ఆయన అన్నాడు, ఆ రబ్బీ దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము ఇలా ప్రార్థన చేద్దాం అనుకుంటున్నాం, మీరు కూడా మా కోసం ప్రార్థన చేయండి అని అడిగాడు. అడిగినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. ఆ పెద్ద ఆయన ఏమన్నాడంటే ఒక మాట,
నీకో సీక్రెట్ చెప్తాను. అదేంటంటే, నేను ఇంకొద్ది రోజుల్లో చనిపోతాను, ఇంకొద్ది రోజుల్లో చనిపోబోతున్నాను. ఆయన అన్నమాట ఏంటంటే, చనిపోయాక ఇక్కడి నుంచి ప్రార్థన కాదు, అప్పుడు ఎక్కడికి పోయి ప్రార్థన చేస్తాం? డైరెక్ట్ దేవుని దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తాను, నేను వెళ్ళగానే మీ ప్రార్థనలకు జవాబు వచ్చేస్తాయి అన్నాడట. వినండి ఒకసారి, అర్థమవుతుందని మాట్లాడేది. నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి, ఇక్కడి నుంచి కాదు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తాను, అప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుందంటే మీరు వెంటనే రిజల్ట్ చూస్తాను, నేను చనిపోతాను తొందరలో అని చెప్పాడట. చెప్పినట్టుగానే వితిన్ వారం తిరక్క ముందే చచ్చిపోయాడు. చనిపోయిన తర్వాత ఇప్పుడు ఈ రబ్బీకి ఒక ఆలోచన ఏంటంటే, అబ్బా ఆయన చెప్పినట్టు చచ్చిపోయాడు, దేవుడు చూపించాడు ఆయనకు మరణదినం, ముందే చచ్చిపోయాడు. చనిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలైనా? మన కోసం అక్కడ ప్రార్థన చేస్తుంటాడు కదా, ఆ ప్రార్థనకి జవాబులు వెంటనే వస్తాయి, రెడీ అయిపోదాం అనుకున్నాడు. వారం అయింది, నెల అయింది, ఏం తేడా లేదు, అంతే ఎలా ఉందో అలాగే ఉంది, ఏం మార్పు లేదు. ఇక ఈ రబ్బీ చాలా విసిగిపోయి ఆ రబ్బీ సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. సమాధి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ, అదేంటి రబ్బీ గారు మీరేం చెప్పారు, నాకు పైకి వెళ్ళి ప్రార్థన చేస్తా అన్నారు కదా, దేవుణ్ణి అడుగుతా అన్నారు కదా, మీరు అడిగితే ఇంతసేపు మాకు జవాబు రాకుండా ఉంటుందా? మేము ఇంకా శ్రమపడుతున్నాం, ఇబ్బందులు ఉన్నాయి తప్ప ఏం మార్పు రాలేదు అని అడిగితే ఆ రబ్బీ దగ్గర నుంచి ఏ సమాధానం రాలేదు. ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత కల్లో ఆ రబ్బీ కనపడి మాట్లాడుతున్నాడు. కలలో మాట్లాడుతూ ఆయన చెప్పిన మాట ఏందో వినండి ఒకసారి. ఓకే, జస్ట్ అర్థం చేసుకోవడానికి సంబంధించిన విషయం ఇది. ఆయన ఏమన్నాడంటే, కింద నేనున్నప్పుడు పరిస్థితులన్నీ ఇబ్బందికరంగా అనిపించిన మాట వాస్తవమే. కింద మనుషులందరి మధ్యలో జీవిస్తున్నప్పుడు నేను ఏదైతే అక్కడ నువ్వు ప్రార్థన చేయమని చెప్పావు కదా, అప్పుడు అవి కఠినంగా ఉన్నమాట వాస్తవమే. కానీ నేను ఇక్కడి నుంచి వచ్చి పైనుంచి కిందికి చూస్తే అసలు అవి ఇబ్బందిగా నాకేం అనిపించట్లేదు. వాటన్నిటిలో కూడా గొప్ప మేళ్ళు దాచబడ్డాయి. అసలు ఆ మేళ్ళన్నీ చూస్తుంటే ఇక్కడి నుంచి నాకు వేరేలాగా కనిపిస్తుంది, అది శ్రమల్లాగా అనిపించట్లేదు, చాలా మహిమకరమైనటువంటి పరిస్థితులు ముందున్నాయని చెప్పి అవన్నీ తెలిసిన తర్వాత నేను ఏం ప్రార్థన చేయాలో నాకు మాటలు రావట్లేదు అన్నాడు. అర్థమైందా? కింద ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు మనం ప్రార్థన చేస్తాం. ఎయిదర్ ఇట్ మే బీ సిల్లీ ప్రేయర్. ఓకే, సిల్లీ ప్రేయర్ అంటే అర్థమైంది కదా, అది చూస్తానికి అల్పమైన ప్రార్థన అయిండొచ్చు కాక, కొంతమందికి మాట్లాడడం రాదు, ఎలా ప్రార్థన చేయాలో తెలియదు, బట్ ప్రార్థన చేస్తారు. ఏ ప్రార్థన అయినా ప్రార్థన అంటే ప్రార్థనే. దేవుని సన్నిధిలో ప్రతి అల్పమైన ప్రార్థన ఘనముగా ఎంచబడుతుంది అనేది నా సారాంశం. ఇదంతా చెప్పడం యొక్క ఉద్దేశం గమనించండి ఒకసారి. కింద ఉన్న అయితే ఆ రబ్బీ అంటాడు, నేను పైకి వెళ్ళిన తర్వాత చూస్తే అసలు ప్రార్థన చేయాలంటే నొప్పి ఉండాలిగా, నాకు బాధ ఉండాలి కదా, బాధ ఉంటే మేము ప్రార్థన చేస్తాం, బాధ లేకపోతే ఎందుకు చేస్తాం? ఇప్పుడు నీ గురించి నాకేం బాధ లేదు, అలాంటప్పుడు నీ గురించి నాకెందుకు, నేను ప్రార్థన చేయను. ప్రేయర్ పార్ట్నర్ అంటే నా బాధ తెలిసినోడై ఉండాలి కదా. అయితే ఇదిగో మీకోసం ప్రార్థన చేద్దామని దేవుని సన్నిధికి వెళ్ళి ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా అంత మహిమకరమైనటువంటి పరిస్థితులు అక్కడ రాబోతూ ఉండగా ఈ ఎన్నికలైనటువంటి ఈ అల్పమైనటువంటి శ్రమల కోసం ఈ తీసే ప్రభువాన్ని ఎలా ప్రార్థన చేయగలను, నేను నోరు కూడా రావట్లేదు, మాటలు కూడా రావట్లేదు అన్నాడు. అని ఫైనల్గా ఆయన అన్నమాట ఏంటంటే ప్రార్థన చేసేవాళ్ళు ఎవరైనా ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తా అంటే కష్టము. ప్రార్థన చేసేవాళ్ళు ఎవరైనా ఎక్కడి నుంచి చేయాలి? భూమి మీద ఉండగా. అంటే యు ఆర్ ద బెస్ట్ ప్రేయర్, నాకంటే నువ్వే ఇప్పుడు బెస్ట్ ప్రేయర్. నువ్వు అక్కడ నువ్వు ప్రార్థన చేస్తేనే పని అవుద్ది. నేను ప్రార్థన చేస్తామని వెళ్తే నా నోట్లో మాటలు కూడా రావట్లేదు ఇక్కడ. ఎందుకంటే పరిస్థితులు, శ్రమ కూడా ఇక్కడ మహిమకరమైనటువంటి విషయాలు కనబడబోతున్నాయి నాకు. నా పర్స్పెక్టివ్ చాలా డిఫరెంట్గా ఉంది ఇక్కడ మాకు. గమనించండి, నా పాయింట్ ఏంటంటే, అలాంటిది ఇప్పుడు మోసే ప్రార్థన నీకు నాకు అల్పంగా అనిపిస్తుండొచ్చు కాక, భూత భవిష్యత్తు వర్తమాన కాలాలన్నిటినీ చదివి చూసి విని ఉన్నాం కాబట్టి, ఇశ్రాయేలుకి ముందేం జరిగింది, తర్వాత ఏం జరిగింది, తర్వాత ఏం జరగబోతుందో, ఈ రోజు దాకా ఏం జరిగిందో, ఒక భవిష్యత్తును లేకపోతే ఒక విషయాన్ని భవిష్యత్తులోకి వెళ్ళి చూసినప్పుడు మనకు విషయాలు అన్నీ కూడా అల్పంగా కనిపిస్తాయి. ఇప్పుడు మనం అనుభవించే అన్నీ కూడా భవిష్యత్తులోకి వెళ్ళి చూస్తే ఇవన్నీ అల్పంగా కనిపిస్తాయి. అందుకే భవిష్యత్తులోకి వెళ్ళి మోషేని చూసి అల్పమైన ప్రార్థన చేశాడని. కానీ ఎక్కడన్నా, బాగా వినండి ఒకసారి, ఎక్కడన్నా దేవుడు ఇంత చిన్న చిన్న ప్రార్థనలు చేయకు నాకు అని చెప్పాడు ఎప్పుడన్నా? ఇలాంటి అల్పమైన స్వల్పమైన ప్రార్థనలు నా దగ్గర చేయకండి అన్నాడా? లేదు కదా. వినండి ఒకసారి, మోషే ప్రార్థన చేస్తే సముద్రాన్ని చీల్చిన దేవుడు. మోషే ప్రార్థన చేస్తే అంటే సముద్రం చీల్చబడుట అనే కార్యంలో మోషే ప్రార్థన ఇన్వాల్వ్ అయ్యింది. 2,
మారా నీళ్ళు మధురంగా మార్చడంలో మోషే ప్రార్థన ఇన్వాల్వ్ అయ్యిందిగా. తర్వాత ఆహారం లేదని సనుగుతూ ఉంటే పైనుంచి మంచి ఆ యొక్క మన్నాని, దేవదూతల ఆహారమైన మన్నా వారు తీసుకున్నారంటే మోషే ప్రార్థన ఇన్వాల్వ్ అయ్యి ఉంది. మోషే ప్రార్థన పనిచేస్తుంది. తర్వాత అలా వారి ప్రయాణం అంతట్లో మోషే ప్రార్థన ప్రతి చోట పనిచేస్తుంది. ఇశ్రాయేలు బంగారు దూడ పాపం చేసుకొని వారు దేవుడు ఒక్క దెబ్బతో వారిని నాశనం చేస్తాను అని చెప్పినప్పుడు ఆ నాశనం కాకుండా అడ్డుపడ్డది మోషే ప్రార్థన. వేగు చూడ్డానికి 12 మంది వెళ్ళి 10 మంది చెడ్డ సమాచారం తీసుకొస్తే ఇశ్రాయేలు సర్వ సమాజం గొల్లున, సర్వ సమాజం ఎలుగెత్తి ఏడ్చి అసలు పాలుతీన దేశం అనేది ఒక పెద్ద స్కామ్, అదొక మిత్, పదండి ఐగుప్తే పాలుతీన దేశం వెళ్ళిపోదాం పదండి అని అనుకున్నప్పుడు, ఇశ్రాయేల్ని నాశనం చేస్తాను దేవుడు నిలబడ్డప్పుడు అప్పుడు మోషే ప్రార్థనే మళ్ళీ అడ్డుపడింది. అలాంటి మోషే ప్రార్థన ఎక్కడన్నా సరే, ఇంత చిన్న విషయం కోసం నన్ను ఎందుకు అడుగుతున్నావు, నీళ్లు కావాలని అడుగుతారు, ఆహారం కావాలని అడుగుతారు, పూరెళ్ళు కావాలని అడుగుతారు, లేకపోతే ఇంకేదో కావాలని అడుగుతారు. ఏంటిది? చిన్న చిన్న ప్రార్థనలు చేయొచ్చా దేవునికి అంటే, భూమి మీద పరిశుద్ధులు చేసే ప్రతి చిన్న ప్రార్థన దేవుని సన్నిధిలో ఉత్తమమైన ఘనమైన స్థానంలో ఉంచబడుతుంది. ఎక్కడ తెలుసా? దేవుని సన్నిధిలో మన ప్రార్థనల స్థానం ఎక్కడ చెప్పాలి గట్టిగా? బలిపీఠం దగ్గర చేరుతాయి ప్రార్థనలు. బలిపీఠం క్రింద, బలిపీఠం దగ్గరికి మన ప్రార్థనలు. ఎందుకు బలిపీఠం అంటే, బలిపీఠం ఉన్నత స్థలం అసలు యాక్చువల్గా. ఎందుకంటే మానవుడు ఇదిగో దేవుని సన్నిధికి చేరి కలుసుకోవాలంటే బలిపీఠం దగ్గరికి వెళ్ళాలి, అర్పణ అర్పించాలంటే బలిపీఠం దగ్గరికి వెళ్ళాలి, దశంభాగం ఇవ్వాలంటే బలిపీఠం దగ్గరికి వెళ్ళాలి, ప్రార్థన చేయాలంటే బలిపీఠం దగ్గరికి వెళ్ళాలి, ఆశీర్వాదం తీసుకోవాలంటే బలిపీఠం దగ్గరికి వెళ్ళాలి, ఇదిగో వాక్యం వినాలంటే, ఉపదేశం వినాలంటే కూడా బలిపీఠం దగ్గరికి వెళ్ళాలి. అలాంటి బలిపీఠం దగ్గర మన ప్రార్థనలు యూ రిజెక్టెడ్ అనవు. ఇశ్రాయేల్ అందరూ తమ ప్రార్థనలు చిట్టి మీద రాస్తారు, పేపర్ మీద రాస్తారు. రాసి ఎక్కడ పెడతారు? ఎక్కడ పెడతారమ్మా తెలుసా మీకు? యెరూషలేము గోడలో పెడతారు. ఎందుకంటే బలిపీఠం లేదు కాబట్టి అక్కడ పెడతారు. బలిపీఠం లేదు కాబట్టి బలిపీఠం వచ్చేదాకా ఇక్కడ ఉండాలి అని చెప్పి మందిరం కట్టబడాలని ప్రార్థన చేస్తూ ఆ మందిరంలో బలిపీఠం దగ్గర ఉండాల్సిన ప్రార్థనలన్నీ ఆ చిన్న చిన్న కాగితాల ద్వారా ఆ గోడలో పెట్టొస్తారు. వాటన్నిటిని తీసి ఎక్కడ చేస్తారు? ఏం చేస్తారు తెలుసా? తగలబెట్టారు. వాటన్నిటికీ ఒక రిచువల్ బరెల్, దాన్ని ఏమంటాం, సమాధి కార్యక్రమం చేసినంత ఘనంగా చేస్తారు దాన్ని. ఆ ప్రార్థనలన్నింటినీ కూడా నేను మాట్లాడితే అర్థమవుతుంది కదా. ఈవెన్ ఒక యుద్ధం జరిగే ముందు కూడా ప్రార్థనలు అలాగే జరుగుతాయి. అక్కడ ప్రైమ్ మినిస్టర్ అయినా సరే ఒక ప్రేయర్ రాసి పెట్టి వెళ్తాడు. అక్కడ ప్రార్థనలు, ప్రతి అల్పమైన స్వల్పమైన ప్రార్థనలు కూడా దేవుని సన్నిధిలో ఘనమైనవిగా ఎంచబడతాయి. ఆమెనండి గట్టిగా, ఆమెనండి గట్టిగా. అలాంటి అద్భుతమైనటువంటి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే భాగ్యము, ప్రార్థన అనే ఒక ఆయుధాన్ని, ప్రార్థన అనేటటువంటి ఒక ఆయుధం దేవుడు నీకు నాకు ఇచ్చాడు. అదొక ఖడ్గంలాగా ఉంది. అది చివరిగా ఈ మాట చదవండి ఒకసారి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10 నుంచి చదివితే, మనం పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతో అని చెప్తూ చదవం ఒకసారి. 10 నుంచి చదవం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. ఎలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగున్నట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. ఏలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకుని నీతి అను మైమరును తొడుక్కుని పాదములకు సమాధాన సువార్తవలనైన సిద్ధ మనసును జోడు తొడుక్కుని నిలవబడి ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకునడి. దానితో మీరు దుష్టిని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షయను శిరస్త్రాణము దేవుని వాక్యమును ఆత్మను ఖడ్గమును ధరించుకునుడి. ఆత్మ వలన ప్రతి సమయమందు దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని ధరించండి. ఆ ఆత్మ వలన
ప్రతి సమయములో ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయండి. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదల కలిగి ఉండండి, మెలకువగా కలిగి ఉండి విజ్ఞాపన చేయండి. మీ విజ్ఞాపనను చేస్తూనే ఉండండి. అంటే ఇంకొకరి కోసం పార్ట్నరింగ్ గురించి మాట్లాడుతున్నాను. ఇంకొకరి కోసం ప్రార్థన చేసేటప్పుడు మనం చేసే ప్రతి అల్పమైన ప్రార్థన, మనుషులు వాటిని అల్పంగా చూస్తారేమో ప్రార్థనని, కానీ దేవుడు భూమి మీద చేసే ప్రతి అల్పమైన ప్రార్థనని కూడా ఘనముగా ఎంచుతాడు. ఆమె నన్ను గట్టిగా అందరం లేచి పెడతాం ఒకసారి. ఈరోజు నేను మాట్లాడే ఛాలెంజింగ్ క్వశ్చన్ ఏంటంటే, మనము ఇప్పటిదాకా విన్న దాంట్లో నుంచి ఏం నేర్చుకున్నాము, ఎలాంటి ప్రశ్న చేత మనం సంధించబడుతున్నాం? జాగ్రత్తగా గమనించాలి ఈ మాట. దేవుని వాక్యము అనే ఆత్మ ఖడ్గాన్ని చేతపట్టుకొని సమయమందును అసమయమందును ప్రతి సమయంలో మనము విజ్ఞాపన ప్రార్థనలు చేయాలి అని చెప్పబడుతూ ఉంది. ఆ ప్రార్థనలు మన ద్వారా జరిగించడం కోసం దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రేయర్ పార్ట్నర్స్ కోసం చూస్తున్నా. నీకోసం ప్రార్థన చేసే ఒక పార్ట్నర్ ఉండాలి, ఒక భాగస్వామిని కలిగి ఉండాలి. కన్సిస్టెంట్గా ప్రార్థన చేసేవారు, నిలకడగా ప్రార్థన చేసేవారు, పట్టుదలతో ప్రార్థన చేసేవారు, నీ బాధను అర్థం చేసుకొని నీ పక్షంగా నిలబడి ప్రార్థన చేసేవారు. ఎవరైనా సరే ఒక్క పార్ట్నర్ అన్న కలిగి ఉండాలి. నీతో కలిసి పోరాడే వాళ్ళు ఒకరు కావాలి. నువ్వున్న బంధకాల నుంచి విడిపించబడడం కోసం నీ కోసం ప్రార్థన చేసేవారు. పౌలు ఎలాగైతే సహోదరులారా మా కొరకు ప్రార్థన చేయండి అని అడుగుతున్నాడో, ఇక్కడ నుంచి భూమి మీద నుంచి చేసే ఒక ప్రార్థన చేసేవారు కావాలి. వారికి ఎంత వాక్యం తెలుసు అనేది అనవసరం. ప్రార్థన చేసే మనసు ఉందా లేదా, ప్రార్థన చేయాలని ఇష్టం ఉందా లేదా, ప్రార్థన చేసి నిలబడాలని ఆశ ఉందా లేదా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక్కసారి తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. మా పరమ తండ్రి, మా దేవా, మీకు వందనాలు. ఈ ప్రార్థనను అర్థం చేసుకోవడానికి కృపనిచ్చినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. రోషం కలిగిన తరమును బట్టి మీకు వందనాలు, మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నా. ఈ సమయంలో మేము విన్న వాక్యం మా హృదయాల్లో స్థిరపరచండి. మేము విన్న వాక్యమును ఇదిగో మా హృదయాల్లో స్థిరపరచుకొని మీ సన్నిధిలో నిందారహితంగా నిర్దోషత్వంతో ఇదిగో నిష్కలంకమైన జీవితం కలిగి ఉండి ఇదిగో ఎదుగుటకు సహాయం దయచేయండి. సంఘమంతా ప్రార్థన చేస్తున్న విషయాలను బట్టి మీకు వందనాలు. ఒకరి కోసం ఒకరు చేసుకుంటున్న ప్రార్థనలు బట్టి మీకు వందనాలు. ఇదిగో ప్రార్థనలకు జవాబు అనుగ్రహించబడునుగాక. సర్వమును ఏలుచున్నవాడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు. ఈరోజు నాతో మాట్లాడేది మీకు వందనాలు. మేమందరం ప్రేయర్ పార్ట్నర్స్ కలిగి ఉండడానికి కృపదయిత్యమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీకే ఆరోపిస్తున్నాం. క్రీస్తు గొప్ప నామమున స్తుతించి ఆరాధించి ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.